అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పట్నవాసంలో పల్లెటూరి కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. పరశురాం తల్లిదండ్రులకి ఆయన అన్న నారాయణ, చెల్లెలు వసంత మధ్యలో ఒక కొడుకు. అలా ముందుగా పరశురాం అన్న నారాయణకి వివాహం అయిపోయింది. ఆయనకి చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఆయనకి అలా వివాహం అయిందో లేదో పరశురాం తల్లిదండ్రులు కాలం చేసేశారు. ఆ తర్వాత పరశురాం చెల్లెలు వసంతని కోరి మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చి కానీ కట్నం అక్కర్లేకుండా పెళ్లి చేసుకున్నారు వసంతని. కాబట్టి వసంత సంతోషంగా అత్తగారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక పరశురాంకి రేణుకనిచ్చి వివాహం జరిపించారు. రేణుక వాళ్ళ అమ్మగారు ఒక 25 కాసులు బంగారం మినహా మేము కట్న కానుకలు ఇచ్చుకోలేమని పరశురాంకి రేణుకనిచ్చి వివాహం జరిపించారు. పరశురాందే ఒక చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగం. అయితే ఆయనకి ఆ వచ్చే ప్రైవేట్ ఉద్యోగం మీద వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. దానికి తోడు ఆయనకు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇష్టం ఉండేది కాదు. దాంతో వ్యాపారం పెట్టాలని, వ్యాపారంలో పైకి రావాలని ఉవ్విళ్ళూరిపోతూ ఉండేవాడు. అయితే అన్న నారాయణ, చెల్లెలు వసంత కలిసి పరశురాంని మా ఇద్దరికి కూడా రావలసినటువంటి ఆస్తి ఏదైతే ఉందో తల్లిదండ్రుల ద్వారా వీళ్ళ ముగ్గురు మీద ఉంది 2 ఎకరాల పొలం, ఒక నార్మల్ ఇల్లు. అయితే ఆ ఇల్లు ఆ పొలం కూడా నువ్వే తీసేసుకో తమ్ముడు, నేను ఎలాగోలా నా పెళ్ళాం బిడ్డల్ని నా ఉద్యోగం మీద బ్రతికించుకోగలనరా అని అన్న ఆయన వాటా వదిలేశాడు. నాకేమైందన్నయ్యా, మీ చెల్లెలుగా పుట్టినందుకే కదా మీ ఇంట్లో నేను మీరు సంతోషంగా చూసి నాకు విద్యాబుద్ధులు చెప్పించి మంచి గుణగణాలు అలవర్చినందుకేగా కోరి కానీ కట్నం లేకుండా నా అత్తింటి వాళ్ళు నన్ను పెళ్లి చేసుకున్నారు, నాకే వాటా అక్కర్లేదు, నువ్వు బాగుంటే చాలని చెల్లెలు తన వాటా వదిలేసింది. అలా వదిలేస్తే ఇక పరశురాం ఆలోచనలో పడ్డాడు. అయితే భార్య తొందరపడుతున్నాడేమో, అనవసరంగా అడుగేయబోతున్నాడేమో, ఏమైనా తేడా వస్తుందేమో అనుకున్నా సరే రేణుక పరశురాం ముందు నోరెత్తి మాట్లాడకూడదు. మాట్లాడితే ఆయన అస్సలు ఒప్పుకోడు. దాంతో ఇక నీ 25 కాసుల బంగారం ఇటు తీసుకురా అనగానే మెళ్ళో పసుపు కొమ్ము కట్టుకొని మంగళసూత్రాలతో సహా తీసిచ్చేసింది మొగుడికి. పుట్టింటి వాళ్ళు ఏమంటారోనని ఒకవైపున భయం పుడుతూ ఉన్నా భర్త మాట కాదంటానికి ధైర్యం సరిపోలేదు. అలా మొత్తానికి ఆ 25 కాసుల బంగారం, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన 2 ఎకరాల పొలం, ఆ ఇల్లు మొత్తం తెగనమ్మేసి పరశురాం వ్యాపారం మీద పెట్టాడు. వ్యాపారం మీద పెట్టేసరికి 2 సంవత్సరాల పాటు పగలనక రాత్రనక తిండి తిప్పలో మాని ఒళ్ళు ఎరగొట్టుకొని కష్టపడితే ఒక స్టేజ్కి వచ్చేసి ముప్పలు తిప్పలుగా లక్షల సంపాదించడం, ఇక దాంతో బిజినెస్ మెల్లగా కోట్లలోకి టర్న్ ఓవర్ అవ్వటం మొదలైన తర్వాత ఇక పరశురాంకి రేణుకకి అప్పుడు ఒక కూతురు పుట్టింది. కూతురు పేరు వందన అని పెట్టుకున్నారు. వందన అని పెట్టుకున్న తర్వాత రేణుక ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకోలేదు. వాళ్ళిద్దరికీ ఏకాంతంగా గడిపే సమయం కూడా దొరకలేదు. పరశురాం ఎప్పుడు చూసినా బిజినెస్ అని తిరుగుతూ ఉండేవాడు. రేణుకనే మన స్థాయికి హోదాకి తగినట్టుగా ఉండటం నేర్చుకో, ఇక నుంచి నువ్వు ఆ పల్లెటూరి భాష, పల్లెటూరి బుద్ధులు, ఆ పల్లెటూరులో ఉండంగా ఉన్నటువంటి ఫోటోలు, ఆ జీవితం అంటేనే నాకు అసహ్యం. నువ్వు కూడా అలాంటి బ్రతకాలనుకోకుండా మన లైఫ్ స్టైల్కి సరిపోయినట్టుగా ఖరీదైన చీరలు, ఖరీదైన నగలు, ఇంట్లో నీకు బోలెడంత అన్లిమిటెడ్ బ్యాంక్ కార్డు, అది కాక గుమస్తా గారు ఉంటాడు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాడు. పాపని పెద్ద స్కూల్లో వేసి ఇంటి నిండా పని వాళ్ళని పెట్టి ఇల్లు చాలా కాస్ట్లీగా కట్టించాడు పరశురాం. మొత్తానికి లక్షలు ఖర్చు పెట్టి ఇక దాంతో రేణుకకి మహిళా మండళ్ళకి అలాగే వాటికి వీటికి తిరిగే అలవాటు లేదు. కానీ ఖరీదైనటువంటి కడితే 30,000 చీర, వేస్తే 10,000 15,000 రూపాయలు చెప్పులు, మార్కెట్లోకి వచ్చిన కొత్త నగలు, ఇలా మొత్తం నగలు కొనుక్కొని, డైమండ్ సెట్లు కొనుక్కొని, మేకప్ సామాను కొనుక్కొని, బ్యూటీ పార్లర్కి వెళుతూ, షాపింగులకు వెళుతూ, సినిమాలకి, రెస్టారెంట్లకి, ట్రిప్పులకి వెళుతూ ఎంజాయ్ చేసేస్తూ ఉండేదే. పిల్లని చాలా పెద్ద స్కూల్లో వేశారు. అయితే పరశురాంకి మాత్రం మాట అంటే పడే అలవాటు ఆయన జీవితంలో హిస్టరీలోనే లేదు. ఏదో ఒకరోజు మా దయాభిక్షతోనే పైకి వచ్చాడని అన్న అనుకోవచ్చు, చెల్లెలు అనుకోవచ్చు అనే దాంతో వాళ్ళు ఆ రోజున వాళ్ళ హక్కుగా వదిలేసుకున్న దాన్ని తన హక్కుని వదిలేసుకుని ఆ మొత్తం డబ్బుని లెక్క చూసి దానికి 4 వంతులు వడ్డీ రూపంలో కలిపి
తీసుకెళ్ళి అన్నకి చెల్లెలకి వాళ్ళు వద్దంటున్నా చేతిలో పెట్టాడు. ఎందుకు పర్సు అని వాళ్ళ అన్నయ్య అంటున్నా, అదేంటన్నా అని చెల్లెలు అంటున్నా, వద్దమ్మా ఉంచుకోమని చెల్లెలకి ఒక నెక్లెస్ అలాగే గాజులు ఇచ్చి పట్టుచీర పెట్టి మరీ చెల్లెలకి ఆ డబ్బులు చేతిలో పెట్టొచ్చి, అలాగే బావగారు వచ్చిందాకా ఉండన్నయ్య అంటే, వద్దమ్మా నాకు అర్జెంటుగా బిజినెస్ మీటింగ్ ఉందని వచ్చేసి అన్నయ్యకి వద్దురా పర్సు అంటున్నా సరే వినకుండా నువ్వు కాదంటే ఊరుకోనని అన్న చేతిలో పెట్టి వచ్చేసాడు. ఇక ఆ తర్వాత ఆయనకి తన అన్నయ్యతో చెల్లెలతో మాట్లాడే టైము లేదు, తీరిక లేదు. ఆయన హడావిడిలో ఆయన పడిపోయాడు. రేణుకకి పరశురాంకి వందన తర్వాత ఇక అసలు ఆపరేషన్ చేయించుకోపోయినా పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోయేసరికి ఇక ఆవిడ ఏమీ వాడకుండా అలా వదిలేసి ఊరుకుంది. అలా వదిలేసి ఊరుకున్నాక కాలచక్ర భ్రమణంలో రోజులు గిర్రను తిరిగిపోతూనే ఉన్నాయి. కూతురికి 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు రేణుక పరశురాంకి టిఫిన్ పెడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టరు ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారండి అని చెప్తే, ఇప్పుడా అని అడిగాడు. అడిగేసరికి కొందరికి ఒక్కోసారి లేటుగా కూడా వస్తాయి సార్ అని చెప్పారు. చెప్పేసరికి ఆ తర్వాత రేణుక వెంటనే 3 కొడుకుల్ని కనిచ్చింది పరశురాంకి. ఆయన ఆనందానికి అవధులు లేవు. వారసులు ఉంటే ఏ తండ్రికైనా అంత పెద్ద బిజినెస్లో ఉన్న ఆయనకి ఆ శక్తి, ఆ బలం, ఆ ధైర్యమే వేరు రేణు అనేవాడు. దాంతో ఇక ఆ తర్వాత ఆవిడకి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించేశాడు ఆయన. పెద్దవాడి పేరు అరవింద్, రెండో వాడి పేరు అనిరుద్, మూడో వాడి పేరు అద్విత్ అని పెట్టారు. అయితే కూతురు పరమ వెధవలాగా చవటలాగా తయారైంది. పొట్ట పొడిస్తే అక్షరం రాదు. ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నారన్న మాటే కానీ కనీసం చదువు ఆల నుంచి ఒక 100 రూపాయలు లెక్క దాటి లెక్క వేయటం కూడా రాదు. చదువు అంటే బద్ధకం, పని అంటే బద్ధకం, స్వార్థం, ప్రతిదీ కడుపులోనే దాసేసుకోవటం, తను బాగుంటే చాలు అనుకునే తత్వం కూతురుదే. దాంతో ఆయన ఇలాంటి అస్సలు టాలరేట్ చేయడు. ఇంకొక విషయం ఏంటంటే రేణుక కూడా కూతురు ఎక్కువని, కొడుకులు తక్కువని, కొడుకులు ఎక్కువని, కూతురు తక్కువని చూసే మనిషి కాదావిడ. జస్ట్ నలుగురు మన పిల్లలే, నలుగురికి ఏదున్నా సమానంగా పంచాలి అనే వాళ్ళు భార్యాభర్తలు అనుకునేవాళ్ళు. అయితే ఇలా మొత్తానికి కింద పడి మీద పడి కూతురు ఇంటర్మీడియట్ వరకు వచ్చిన తర్వాత ఆయన ఆశ కోరిక ఇంజనీరింగ్ చదివించి ఎంబీఏకి ఏ లండనో పంపించి ఏ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే కూతురుతో ఎంబీఏలు చేయించి తీసుకొచ్చి బిజినెస్లో కూర్చోబెట్టాలనుకున్నాడు. అయితే నా వల్ల కాదంటే కాదని అతి కష్టం మీద ఇక డిగ్రీ చదువుకొని, మీరు చదువుకోమంటే నేను సస్తానని కూర్చుంది వందన. దాంతో నీ జన్మ తగలయ్యా, ఎందుకే నీ బతుకు, ఆడపిల్లలు మెట్రోలు తోలుతున్నారు, రాకెట్లు తోలుతున్నారు, ఎందుకు పనికిరావు నువ్వు, నీలాంటి దాన్ని ప్రయోజకురాల్ని చేద్దామని అనుకున్నందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలనుకున్నాడు పరశురాం. అయితే పిల్లలు 3 మాత్రం మగపిల్లలు చాలా మంచివాళ్ళు, చాలా చురుకైన వాళ్ళు. పిల్లల 3 దగ్గర కూర్చోబెట్టుకొని ఫిక్స్ చేసేసాడు చిన్నప్పుడే పరశురాం. ఇక పెద్ద అబ్బాయిని ఎంబీఏ ఫైనాన్స్ చదవాలని, రెండో అబ్బాయిని ఎంబీఏ హెచ్ఆర్ చదవాలని, మూడో అబ్బాయిని ఎంబీఏ మార్కెటింగ్ చదవాలని పిల్లల 3 ఫిక్స్ చేసి వాళ్ళ చదువులు ఏంటో కూడా చెప్పి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రతిరోజు బిజినెస్ గురించి, బిజినెస్ మ్యాగజైన్స్ గురించి, ఎలా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఎలా వాళ్ళు గొప్పవాళ్ళయ్యారనే సక్సెస్ స్టోరీలు చెప్తూ పెంచుకొచ్చేవాడు పిల్లల్ని. పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి వింటూ ఉన్న మూడో వాడు మాత్రం అస్సలు ఇలాంటివి పట్టించుకోకుండా సరదాగా చలాకీగా ఉండటం అలవాటు అద్విత్కి. ఇక పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంకా కూతుర్ని ఎంతకాలం అని కొంపలో పెట్టుకోవాలని కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు పరశురాం. అయితే ఎవరికో ఇచ్చి పెళ్లి చేయటం ఎందుకో సుధీర్ అనేవాడు తన దగ్గర పిఏగా చేరాడు. కింద నుంచి పైకి వచ్చినాడు. వీళ్ళు మంచి ఫైర్ ఉంది, వర్క్ ఎబిలిటీ ఉందని నమ్మి వీడైతే కనుక రేపొద్దున తమ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళే, చదువులు పూర్తే, వాళ్ళు వాళ్ళ సీటుల్లో కూర్చోటానికి ఇంకా చాలా టైం ఉందిలే అనుకున్న పరశురాం మొత్తానికి సుధీర్కి వందననిచ్చి వివాహం చేస్తాననే పాటికి ఎగిరి గంతేసి సుధీర్ వందన్ని చేసుకున్నాడు. అలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకడయ్యాడు. షేరుల్లో వందన పేరు మీద ఉన్న షేర్లు మొత్తం సుధీరే చూసుకునేవాడు. సుధీర్ అస్సలు మంచివాడు కాదు. బయటెక్కడో ఉంచటం ఎందుకని పరశురాం తీసుకొచ్చి ఒక సెక్టారే సుధీర్కి అప్పచెప్పి ఇంట్లోనే అల్లుడుగా ఇల్లరికం ఉంచుకున్నాడు. ఉంచుకుంటే వెంటనే సుధీర్ వందనతో పాటు కలిసి
ముందు ఇద్దరు కూతుళ్ళని కానీ మనకి వారసుడు ఉండాలని మళ్ళీ ఒక కొడుకుని కన్నాడు. సుధీర్ విచ్చలవిడిగా అమ్మాయిలతో తిరుగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు, ట్రిప్పులు కానీ వెళ్ళే అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరిగొస్తూ ఉంటాడు. అవన్నీ వందనకి తెలుసు. తలుపులు వేసుకొని విస్కీ బాటిల్లో బట్టల మధ్యలో పెట్టుకొని వందన పెగ్గులు గలిపిస్తుంది. సుధీర్ తాగుతాడు. మొగుడు ఎంత అనుభవిస్తే తప్పే ఉంది, ఎంత చేస్తే తప్పే ఉందని అస్సలు వందన ఆ విషయాలు ఏమీ బయటికి రానివ్వదు. వందన కడుపుతో ఉన్న రేణుక ఎత్తి నెత్తిన పెట్టుకుంది ఏమీ లేదు. ఆ బాధ్యతల ప్రకారం సీమంతం చేసింది. నీకేమైనా కావాలంటే కుక్కుకి చెప్పి వండించుకొని తినమ్మాయి అంటాం తప్ప పెద్ద హాస్పిటల్లో ఆ టైంకి డెలివరీలు చేయించి తీసుకురావటం, ఆ తర్వాత కేర్ టేకర్లను పెట్టి కూతురు చదువు సంధ్య లేని ఇంట్లో తిని కూర్చోవటమే తప్ప అనవసరమైన పట్టించుకునేది ఏం కాదని ఆవిడ ఏం పట్టించుకునేది కాదు. గుమస్తా గారి దగ్గర కూతురు డబ్బులు తీసుకొని వాడుకుంటున్నా, అల్లుడు వాడుకుంటున్నా పరశురాం వాళ్ళు పట్టించుకునేది కాదు. సుధీర్ మాత్రం కనపడకుండా మామగారికే మెత్తగా గుండు కొడుతూ ఒకవైపు నుంచి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇష్యూల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి పర్సంటేజీల చొప్పున డబ్బులు తీసి ఒకవైపున బ్యాంకుల్లో కూడేసుకుంటూ ఉండేవాడు. ఇక పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలైందే. ఇక చిన్న చిన్న కారణాలకు కూడా పిల్లల మీద చాడీలు చెప్పి వాళ్ళ నాన్న చేత కొట్టిస్తూ ఉండేవాడు. మూడో వాడిని ముఖ్యంగా పెద్దవాడిని తిట్లు తినిపిస్తూ ఉండేవాడు. దాంతో పిల్లలకి సుధీర్ అంటే అసహ్యం. లో క్లాస్ వాడని, కింద నుంచి పైకి వచ్చాడని, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గార్డనే ఇక్కడికొచ్చి తమ మీద పెత్తనం చేస్తున్నాడు అనుకునేవాళ్ళు. అన్నదమ్ములు ముగ్గురు చాలా అన్యోన్యంగా ఒకళ్ళంటే ఒకళ్ళు పైకి కనిపించకపోయినా మనసుల్లో అమితమైన ప్రేమ, ప్రాణప్రదంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట పడనివ్వనంత బాగుండేవాళ్ళు. మాట వరుసకి పరశురాం ఏదైనా మూడో వాడిని అంటున్నా పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి అన్నిచ్చేవాళ్ళు కాదు. ఎవడో చెప్పాడు యూజ్లెస్ ఫెలో అని మీరవన్నీ పట్టించుకోవటం ఏంటి డాడీ, వాడు మాత్రం ఈ ఇంటి కొడుకు కాదా, వాడు మీ కొడుకు అని మీరు మర్చిపోవద్దు, వాడు చిన్నోడు, ఏదో తెలియక సరదాగా వెళ్ళొస్తున్నాడు అనుకోండి, దానికే మీరు అనాలా అనేసేవాళ్ళు పెద్ద కొడుకు రెండో కొడుకు. ఇక మూడో వాడు ఎక్కడికి వెళ్ళావురా అంటే క్రికెట్ ఆడటానికి వెళ్ళానంటే అదేదో కాస్ట్లీ ఆటలు ఆడరా, ఒలింపిక్ రేంజ్కి వెళ్ళొచ్చు అని అడిగితే నువ్వు ఆడొచ్చుగా డాడీ అంటే నేను ఆడే టైమే ఉంటే కనుక మరి బిజినెస్ ఎవర్రా నువ్వు చూస్తావా అని అడిగితే డాడీ చిన్న చిన్న హ్యాపీనెస్లు కూడా ఏంటి మీరు అనే తండ్రిని అన్నిచ్చేవాళ్ళు కాదు ఒక్క మాట కూడా. సుధీర్ ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసి భూతద్దంలోంచి చూపించి పిల్లల్ని కొట్టించాలని చూసేవాడు వాళ్ళ నాన్న దగ్గర. ప్రతిరోజు సక్సెస్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టేవాడు ఈయన. దాంతో ఎన్నాళ్ళు చెప్తావు డాడీ, ఎంతసార్లు చెప్తావు అనేవాడు అద్విత్. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోవటం మొదలైన తర్వాత అరవింద్కి అనుకున్న ప్రకారం ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ నుంచి MBA వరకు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు కావ్య. అయితే ఆ కావ్యని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అరవింద్. అయితే ఈలోపు కొడుకుది MBA కంప్లీట్ అయిపోయిన వెంటనే పెళ్లి చేద్దామని పరశురాం వాళ్ళతో పాటు బిజినెస్లో దేనికైనా పనికొస్తారులేమనమని అరుణ అని ఒక అమ్మాయి వద్ద సంబంధం ఫిక్స్ చేసేసి తెల్లారితే ఎంగేజ్మెంట్ అనగా ఆ రోజు చెప్పాడు అరవింద్కి. అదేంటి డాడీ నన్ను అడిగే పని లేదా, నేను కావ్య అనే అమ్మాయిని ప్రేమించాను, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోనని నీకు తెలుసు అరవింద్, నీకు నేను ముందే చెప్పాను, తన్ని చేసుకోవటం వల్ల నీకు వచ్చే ప్రాఫిట్ ఏంటి, యూజ్ ఏంటి చెప్పు, ఆ కావ్య అనే అమ్మాయిని నా లైఫ్ డాడీ. చచ్చ మనలో ఇప్పుడు మనలాంటి బిజినెస్ పీపుల్ ఆలోచించాల్సింది అది కాదు. అదే అరుణ వాళ్ళని చేసుకుంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో మనకు వాళ్ళు యూజ్ అవుతారు. మనకి ఫైనాన్షియల్గా మన స్టేజ్కి స్టేటస్కి తగిన వాళ్ళని చేసుకోవాలి తప్ప మనకి కుదరని వాళ్ళని చేసుకోకూడదంటే స్టేజ్లు స్టేటస్ల గురించి నువ్వు మాట్లాడకూడదు డాడీ, మనం వచ్చింది 30 years బ్యాక్, ఎక్కడి నుంచో నువ్వు మర్చిపోతున్నావు అన్నాడు అద్విత్. నోరు ముయ్యమంటున్నాను నిన్ను అన్నాడు పరశురాం. అనేసరికి అదే మరి పిల్లలకి పెత్తనాలు ఇస్తే ఇలాంటివే మాట్లాడతారు అంకుల్ అని దూరిపోయాడు సుధీర్. అనేపాటికి ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉండకపోతే గుమస్తా అంకుల్ కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు చూసారా, అలాంటి పడాల్సి వస్తాయి, మన ఇంట్లో అడ్డమైన కుక్కలు మొరుగుతున్నాయి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొడుకులు ముగ్గురు. ఆ తర్వాత అరవింద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని అందరూ నిద్రపోతూ ఉండగా మొత్తానికి ఇక తన లగేజీ సర్దేసుకొని ఒక దాంట్లో వేసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు కారులో. బయలుదేరిన వాడు కావ్యకు ఫోన్ చేశాడు. రా కావ్య, ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం, నేను బయట ఎక్కడో చోట జాబ్ చూసుకుంటాను, నాన్నేమి నిన్ను పెళ్లి చేసుకున్నాక నన్ను తిట్టరు ఏమీ అనరు, ఆ తర్వాత శుభ్రంగా మనకు పాప బాబు పుట్టిన తర్వాత పెళ్ళైన తర్వాత వచ్చి డాడీకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అరవింద్ అంటే నేను అలా రాను, మా మమ్మీ డాడీ అలా నేను వచ్చేస్తే వాళ్ళ పరువు పోద్ది, వాళ్ళు ఊరుకోరు, నేను మా మమ్మీ డాడీ మాటలకే
విలువిస్తాను. పద్ధతి ప్రకారం మీ నాన్న మీ అమ్మ మా ఇంటికి రావాలి. నన్ను ఇమ్మనమని మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకోవాలి, బ్రతిమిలాడాలి. నువ్వు ప్రేమించినందుకు సారీ చెప్పి నేనంటే ఇష్టమని ప్రాణమని నేను లేనిది ఉండలేనని వాళ్ళని బతిమిలాడాలి, టైం ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళని కట్నాలు అడగమని మొత్తం మీరే ఎదురు పెట్టి పెళ్లి చేసుకునేటట్టయితేనే అప్పుడు నేను పెళ్ళికి ఒప్పుకుంటానంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నీకు నేను ముందే చెప్పాను కదా ఇలాంటి మా డాడీతో వర్కౌట్ అవ్వవని. ఆ రోజు ఎన్నో అనుకుంటాం, ఇప్పుడైతే ఇదే విషయం అరవింద్ అంది కావ్య. అంటే నువ్వు మాట్లాడేది ఏంటి, రానంటున్నావా? ఓపెన్గా చెప్తున్నాను, రాను రాలేను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను మర్చిపోయి మీ నాన్న చూసిన అమ్మాయిని చేసుకో అనేసిందే. అనేసేసరికి అరవింద్ ఒక్కసారి ఆ మాట మాట్లాడుతూనే కారులో నుంచి కిందకి దిగి ఫోన్ని నేలకేసి కొట్టి పగలగొట్టేశాడు. భుజం మీద చేయి పడేపాటికి ఎవరిదా అని వెనక్కి తిరిగితే అద్విత్. ఏంటన్నా ఇదంతా అని అడిగితే, రాదంట్రా ఇది విషయం అని చెప్తే, అన్నా నీకో విషయం చెప్పనా, ప్రేమల్లో పలు రకాలు ఉంటాయి, ఇప్పుడు ఇదొక రకం, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. అడిగితే ఏం అర్థం కావట్లేదురా నాకు అని అడిగితే, పద ఇంకింటికి వెళ్దాం, ఇంక చేయగలిగింది ఏముంది, మనం అనుకున్నది మనకు దొరకనప్పుడు మనకు దొరికిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కదా అన్న, పద వెళదామని అన్నదమ్ములిద్దరూ కరెక్ట్గా అలా బయలుదేరి వస్తూ ఉన్నారు. వస్తూ ఉండేసరికి ఈలోపు ఎలాగైనా అల్లరల్లరి ఆగమాగం చేసేసి ఇల్లంతా సర్వనాశనం చేసేసి ఇంట్లో శవాలు లేసేలా చేయాలనే దాంతో సుధీరు వందన్ని నిద్ర లేపేసి, మీ తమ్ముడు గదిలో లేడని, మీ మూడో తమ్ముడు కనపట్లేదని, వెళ్ళి మీ నాన్నని లేపవే అని లేపేసేసరికి, డాడీ తమ్ముడు కనపట్లేదు డాడీ, మూడో తమ్ముడు కూడా లేడు డాడీ అని లేపేసిందే. లేపేసేపాటికి పరశురాం లేసి, ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళిపోయాడా, నన్ను వదిలి వెళ్ళాడా, రేపొద్దున 10,000 మందిని ఎంగేజ్మెంట్కి పిలుస్తున్నానే, నా పొడుగు తీస్తున్నాడా వీడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఏం జరిగింది ఏంటి, పిచ్చెక్కిపోయి తిరగటం మొదలుపెట్టి పోలీసులకు ఫోన్ చేద్దామా, డిఎస్పీకి చేద్దాం, ఐజీకి చేద్దామా అని ఆయన ఆలోచిస్తున్నాడు. పరువు పోద్దేమో, బయటికి తెలియకూడదు ఇలాంటి విషయాలని వెనక ముందు ఆడుతున్నాడు పరశురాం. ఈలోపు మొత్తం లైట్లు వేసి ఉండేసరికి అద్విత్కి అనుమానం వచ్చి, ఒక్క నిమిషం ఉండన్నా అని వాళ్ళ సందు చివరున్న బార్లోకి వెళ్ళి ఒక 2 బీర్ బాటిళ్ళు కొనుక్కొచ్చి మొత్తానికి అందులో ఒక బీర్ బాటిల్ హాఫ్ ఆఫ్ చేసేసి ఇంకో ఫుల్ బాటిల్ చేత్తో పట్టుకొని, ఏంట్రా ఇదంతా అంటే, చెప్తాదా, నువ్వు తాగలేదుగా ఎందుకు పారబూసావు బియరు అన్నాడు అరవింద్. చెప్తా రమ్మన్నానా అనేసరికి వీళ్ళు వెళ్ళేసరికి అప్పటికే ఇక పరశురాం వాకిట్లోకి వచ్చి నుంచున్నాడు. అదిగోండి అంకుల్ వచ్చారు, కనుక్కోండి ఎక్కడికి వెళ్ళారో అని సుధీర్ పుల్లలు పెట్టకపోతే, ఎక్కడికి వెళ్ళారా ఈ టైంలో అని అడిగాడు. అడిగితే, నేనే బియర్ తాగాలనిపించింది, అన్నం లేపి తీసుకెళ్ళాను అని అడిగేపాటికి వచ్చి అద్విత్ని లాగి చెంప మీద కొట్టేసరికి అరవింద్ అలాంటి అవమానాలు తీసుకోలేకపోయేసరికి తనకెటు తన తండ్రి మాటని పట్టించుకోకపోవటం అలవాటే, లైట్ తీసుకోవటం అని అద్విత్ పట్టించుకోలేదు. నాన్న అని అరవింద్ అంటే, షటప్ ఈడియట్, రేపొద్దున ఏంటో తెలియదా నీకు, అంత గ్రాండ్గా మనం ఎంగేజ్మెంట్ పెట్టుకొని బీరులు తాగటానికి లో క్లాస్ ఫెలోస్ లాగా రోడ్లెక్కి ఈ టైంలో వెళతారంట్రా మీ ఇద్దరు అని అడిగేపాటికి, ఇక డాడీ వదిలేవా అనేపాటికి, అసలు నిన్ను కొట్టవాలరా అని అద్విత్ మీదకి వస్తుంటే, వాణ్ణి కంపెనీకి తీసుకెళ్ళటం ఏంట్రా, పోనీ నువ్వు వస్తావా డాడీ అని అడిగాడు అద్విత్. అడిగేసరికి ఇంకోటేసాడు పరశురాం. డాడీ ఆగు డాడీ అని అరవింద్ అడ్డొచ్చేసరికి, మీరు లోపలికి వెళ్ళండి అనేసరికి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక, సారీరా నా వల్ల అన్నా, నేను బైక్ మీద పడ్డ దెబ్బల కంటే, నేను క్రికెట్ ఆడినప్పుడు పడ్డ దెబ్బల కంటే నాకు ఆయన కొట్టిన ఏం పెద్ద దెబ్బలు కాదులే, నేనైతే లైట్ తీసుకోగలను, అదే దెబ్బ నీ ఒంటి మీద పడితే నువ్వు లైట్ తీసుకోలేవు, పదండి వెళదాం అనేసరికి రేణుకొచ్చి, వాట్ ఈస్ దిస్ రా, డాడీ చెప్పింది వినొచ్చు కదా, ఈ టైంలోనా ఇలానా మమ్మీ అనేసరికి లోపలికి వెళ్ళిపోయేసరికి ఇక అలా పిల్లలు వెళుతున్నారో లేదో, ఏంటి నిజమే బీర్ కోసమే వెళ్ళారు నమ్మాలంటారు అనేసరికి సుధీర్ని, అబ్బే లేదు, బ్యాంకాక్లో శాండ్విచ్ మసాజ్ చేయించుకుందామని అమ్మాయిలు బుక్ చేసుకుందామని వెళ్ళాం, మా డాడీకి ఆ పురాణం అంతా తెలియదనేది నువ్వు అనుకుంటున్నావేమో, విత్ ప్రూఫ్లతో బయట పెడితే చిరిగిపోతాయి ఒక్కొక్కటి లైఫ్ హిస్టరీలు ఇక్కడ అనేసి లోపలికి వెళ్ళిపోయాడు అద్విత్. ఎవడు ఎంతలో ఉండాలో అంతలో ఉండి ఎక్కడుండాలో అక్కడ ఉండకపోతే ఒక్కొక్కళ్ళ మర్యాదలు దక్కవని చెప్పండి గుమస్తా గారు, అనవసరంగా నలుగురిలో పడేసి కొడితే ఈ ఇంటి అల్లుడు పరువు పొద్దని చెప్పండి అని వెళ్ళిపోయాడు అరవింద్. దాంతో చూసావా నన్ను ఎలా అంటున్నారో అని వందనతో అంటే, అవునవును లెక్క లేకుండా పోయింది నువ్వంటే అనేసింది వందన. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ఆ రోజున అన్ని లెక్కలు తేలుస్తా, నువ్వు కంగారు పడబాకు
అన్నాడు సుధీర్. అన్న తర్వాత ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని నేను చూస్తున్నానులే అంది వందన. అనేసరికి ఇక ఈలోపు అరవింద్ బాధ ఇదైతే పాపం అనిరుద్ధ్ ఎప్పటి నుంచో కూడా డాక్టర్ చదువుకుందాం అనేది అతని కోరిక. అయితే పరశురామ్ అస్సలు వల్ల కాదని, నువ్వు డాక్టర్ చదువుకోవడానికి వీల్లేదని, నువ్వు డాక్టర్ చదువుకుంటే ఇప్పుడు నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరిస్తా కూర్చుంటే మన ఫ్యామిలీ సంగతి ఏంటి, ఇక్కడ నువ్వు చూసుకోవాల్సిన ఇంకో సెక్టార్ ఎవడు చూసుకుంటాడు, నేను ఇంకా నాకు ఇంకో 4 కొడుకులు లేరే 4 కొత్త బిజినెస్లు ఓపెన్ చేయడానికని నేను ఆలోచిస్తుంటే నువ్వు డాక్టర్ చదవటం ఏంటి, నేను అస్సలు ఒప్పుకోనని అనిరుద్ధ్ను కూడా ఇష్టం లేకపోయినా ఇంజనీర్లో పడేస్తే ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. పాపం ఎవరి విషయాలు పట్టించుకోడు. అక్కడికి అందరూ తన లగ్జరీల కోసం డబ్బులు వాడుకుంటారైతే NGOల్లో చేరి తన ఫ్రెండ్స్తో కలిసి ఎంతోమంది దిక్కులేని పేద పిల్లలకి, ముసలి వాళ్ళకి ఆపరేషన్లు చేయించి కళ్ళు లేని వాళ్ళ కళ్ళు, అలాగే జైపూర్ కాళ్ళు, చేతులు, కిడ్నీ ఆపరేషన్లో ఎన్నో ఫ్రీగా తన డబ్బులతో చేయించుతాడు అనిరుద్ధ్ తన పేరు బయటికి రాకుండా. ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆపరేషన్ చేయించేటప్పుడు వీడియో కాల్ మాట్లాడటం, వాళ్ళకి ధైర్యం చెప్పడం అనిరుద్ధ్కి అలవాటు. అలా తన జీవితంలో ప్రతిరోజు ఒక్క 30 నిమిషాలు తనకిష్టమైన పని కోసం కేటాయించుకుంటాడు అనిరుద్ధ్, ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా. అలాగే ఆ రోజున కూడా తను అంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఒక 4గురికి ఆపరేషన్ చేయించాల్సి ఉంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి తన ఫ్రెండ్స్ కొంతమంది డాక్టర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడి అప్పుడే కిందకు రాబోతూ ఈ జరిగిందంతా విని లైట్ తీసుకోండి అన్న, పద లోపలికి వెళదాం అని అన్నయ్యని తీసుకొని వెళ్ళిపోయి, అద్వైత్ పదరా నువ్వు కూడా అని వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చాలా చేసేయగలం అనుకుంటారు కానీ ఏమీ చేయలేరని తెలుసుకుంటే మంచిది గుమస్తా గారు అనేసి వెళ్ళిపోయాడు అనిరుద్ధ్. దాంతో సుధీర్కి బాగా పగ పెరిగిపోయింది వీళ్ళ ముగ్గురు మీద. ఇక ఈలోపు తెల్లారిపాటికి అరవింద్కి అరుణతో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. వెంటనే పెళ్లి జరిగిపోయింది. అరుణ ఎంతసేపు కూడా తమ స్టేటస్ రేంజు చూపించుకునే అమ్మాయి. ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తూ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఎంత అయినాయి, నేను పెట్టుకున్న నెక్ చైన్ ఎంత అయింది, నా నెక్లెస్ ఎంత అయింది, నేను వేసుకున్న బట్టలు ఎంత, చెప్పులు ఎంత, మేకప్లో నేను వాడే హుదా బ్యూటీ, మెబిలిన్ ఇలాంటివన్నీ చెప్తూ ఇన్స్టాల్లో రీల్స్ చేసుకుంటూ ఉంటుంది. ప్రపంచంతో సంబంధం లేదు, భార్యాభర్తలుగా పెళ్ళయింది అంతే. ఇక అటు 3 నెదర్లు ఇటు 3 నెదర్లు అయిన తర్వాత ఏ రోజు అరుణకి మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదో, అరవింద్కి అంత పట్టించుకునే ఇది ఉండదు. ప్రాక్టికల్గా తయారైపోయాడు అరవింద్. బిజినెస్ 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 అది తప్ప మరో ప్రపంచమే పట్టించుకునేవాడు కాదు. ఇష్టమయ్యి అర్థం చేసుకునే భార్య వచ్చిన మగాడి జీవితంలో ఉండే సంతోషం, ఇక తన గురించి తాను మాత్రమే ఆలోచించుకునే భార్య వచ్చినప్పుడు ఆ మగాడి జీవితంలో ఆ సంతోషం ఎప్పుడూ ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషను ఫార్మాలిటీగా అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య. అరుణ మాత్రం రేణుకతో కలిసి షాపింగులకి వెళ్ళి రేంజ్లకు తగ్గకుండా 10 లక్షల డైమండ్ నెక్లెస్, ఇక 25 లక్షల రూపాయల ఆ సెట్లు ఈ సెట్లు కొంటుంటే అప్పుడప్పుడు అద్విత్ వీళ్ళిద్దరితో వెళ్ళి కొనాలని కొంటున్నారా, ఏది ఎక్కువ కాస్టో షాపుని అడిగి మరీ కొంటున్నారా అంటే మన రేంజ్ ఎక్కడ తగ్గకూడదు కదరా అనేవాళ్ళు ఇద్దరు. సరే సరే అనేసేవాడు. ఇలా వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఈలోపు అనిరుద్ధుది కాస్త MBA కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆలోపే అనిరుద్ధ్కి వల్లి అనే అమ్మాయితో సంబంధం ఫిక్స్ అయిపోయింది. వల్లి చాలా పొగరుబోతూ, వల్లి వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా అహంకారులు. వాళ్ళు కూడా బిజినెస్లో వీళ్ళతో టైఅప్ అయ్యి యూజ్ అవుతారనే దాంతోనే వల్లి సంబంధాన్ని కుదిర్చారు. వల్లి కూడా ఎంతసేపు సెల్ఫిష్నెస్, మనం బాగుండాలి, మనం మాత్రమే బాగుండాలి, మనం మాత్రమే కోట్లు వెనకేసుకోవాలి, దేవుడు ఒక మంచి లైఫ్ ఇచ్చాడంటే మనం చేసుకున్నటువంటి పుణ్యం అనుకోవాలి, దరిద్రులు దరిద్రాన్ని అనుభవిస్తున్నారంటే వాళ్ళు చేసుకున్న పాపం అనుకోవాలి అనుకునే టైప్ వల్లిదే. ఇక వాళ్ళమ్మ మనిషికి సెల్ఫిష్నెస్ ఉండాలి, స్వార్థం ఉండాలి, మన వరకు మనం బాగుపడాలి, కోట్లు వెనకేసుకోవాలి అని చెప్పే టైపు వల్లి వాళ్ళమ్మ. ఇక వల్లికి అనిరుద్ధ్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోవటం, ఆ తర్వాత పెళ్ళి అయిపోవటం, వీళ్ళిద్దరిది ఫార్మల్ లైఫ్ అయిపోవటం. వల్లి లావుగా ఉంటుంది, తగ్గాలని ఎంత ప్రయత్నించినా 2 రోజులకి మించి ఏ డైట్ చేయలేదు. ఇక వంట వాళ్ళు కూడా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడాలి, లేకపోతే పరశురామ్ ఊరుకోడు. ఆ ఇంట్లో వాళ్ళు తినే ఫుడ్ ఎంతసేపు కూడా మెక్సికను, జపనీసు, చైనీసు,
కోడళ్ళు ఇంకా స్పెషల్ మెనూలు చెప్తే వంట వాళ్ళు ఇంకా కొత్త మెనూలు విఐపీలు వివిఐపీలు తినేయే లాంచ్ చేస్తున్నామని చెప్పి అవి వండి టేబుల్ మీద పడేసేవాళ్ళు. ఆ రుచి పచి లేని గడ్డే ఆ ఇంట్లో వాళ్ళందరూ తినాలి. దాని గురించి పెద్ద కోడలు ఇన్స్టాగ్రామ్లో పెట్టి మోతెక్కిస్తే రెండో కోడలు వెయిట్ తగ్గాలని స్పెషల్ ట్రైనర్లను పెట్టి తను తిప్పలేదో తను పడేది. అస్సలు అనిరుద్ధను పట్టించుకునే అలవాటే వల్లికి లేదు. అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు అయిపోవటం తప్ప వాళ్ళ మధ్య కూడా ఆ తర్వాత ఎలాంటి హ్యాపీ మూమెంట్స్ అలాగే చెప్పుకోదగ్గ క్లోజ్ రిలేషన్ అంటూ ఏమీ లేదు. అనిరుద్ధ్ కూడా ప్రాక్టికల్గా మారిపోయాడు. కాకపోతే అనిరుద్ధ్ హెచ్ఆర్ కాబట్టి చదివింది ఎంబీఏలో అందరితో చాలా బాగుండేవాడు. ఎక్కడెక్కడ పర్క్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ హైకులు ఇవ్వాలి, ఎక్కడెక్కడ వర్కర్స్కి వాళ్ళని మనం హైప్ చేస్తూ ఉండాలి, బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా బిజినెస్ని మనం ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని ఎప్పుడైతే పరశురామ్కి పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి వచ్చారో ఆ తర్వాత బిజినెస్ ఇంకా పెరగటమే కానీ తగ్గటం అనేది లేకుండా పోయింది. మీరు పెంచండిరా, మిమ్మల్ని నేను ఏం చేయాలో అది చేస్తానులే అనుకునేవాడు సుధీర్. ఒక ప్రాజెక్టు పట్టుకున్నారంటే చాలా గ్రేట్గా ఉండేది పిల్లలిద్దరి విషయంలో. ఆయన చాలా గర్వపడేవాడు. ఇక కాలం ఎలా ఉంది అనేసరికి ప్రతిరోజు కూడా తన కోసం అరగంట కేటాయించుకోవటం అనిరుద్ధ్కి అలవాటు కాబట్టి ఆ రోజు ఎప్పట్లాగానే కాల్ మాట్లాడుతూ వాళ్ళకి కావలసిన డబ్బులు పంపించి ఇక తను ల్యాప్టాప్లో వాళ్ళతో వర్క్ చేసుకుంటూ చూస్తూ ఉండేసరికి వల్లి వెనక నుంచి వచ్చి అది చూసి ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చి పరశురామ్ ముందు పెట్టి పెద్ద పంచాయతీ పెట్టేసరికి పరశురామ్ వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అని ఇల్లు ఎగిరిపోయేటట్టు అనిరుద్ధ్ నరిసి నానా గొడవ నానా గోల నానా యాగి చేసేసాడు. నాకు తెలుసు అంకుల్, అలగా జనానికి లేబర్ జనానికి లో క్లాస్ పీపుల్కే వేలు లక్షలు తగలేటివేంటి అంకుల్, నాకు తెలిసినా నేను చెప్తే నీకెందుకు అంటారని మీ దాకా చెప్పలేదని సుధీర్ అందుకున్నాడు. ఏమో డాడీ, మనం ఎంత చేసినా సరే తమ్ముళ్ళు ఇలా చేయటం కరెక్ట్ కాదని కూతురు అందుకుందే. అయ్యేపాటికి కొంచెం అందరూ ఆపుతారా, కీప్ క్వైట్ అన్నాడు అరవింద్. అనేసరికి ఇక అనిరుద్ధ్ అక్కడి నుంచోని డాడీ నేను చేసే పనిలో నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, నేను నా కోసం అంటూ నేను చేయగలిగింది ఇదే, నా లైఫ్లో ఏది నా ఇష్ట ప్రకారం జరగలేదు, నేను ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నాను, నువ్వు కాదన్నావు, అలాగే పెళ్ళి నా ఇష్ట ప్రకారం చేసుకుందాం అనుకున్నాను, నువ్వు కాదన్నావు, అన్నీ నీ ఇష్ట ప్రకారమైనా నేను దేనికి అడ్డు రాలేదు, బిజినెస్కి రమ్మన్నా వస్తున్నాను, నా కోసం నేను అరగంట టైం కేటాయించుకొని నేను చేయాలనుకున్న మంచి పనులు చేయడానికి మాత్రం నాకు అడ్డు రావద్దు డాడీ అంటే, అది కాదు అనిరుద్ధ్ నేను చెప్పేది, కావాలంటే నీ కోసం 1 CR తీసి వాడుకోరా, నువ్వు ₹1 కోటి ఖర్చు పెట్టుకున్నా ఒక 4 కోట్లు పెట్టి నువ్వు కారు కొనుక్కో, నీకు ల్యాంబోగిని కావాలా కొనుక్కో, లేదా నువ్వు నీ వైఫ్ కలిసి స్టేట్స్ వెళ్ళొస్తారా వెళ్ళిరండి, ఇంకా ఏమైనా కావాలా కొను, నేను వద్దన్ను, కానీ నువ్వు ఇలా లో క్లాస్ పీపుల్కి హెల్ప్ చేయటం ఏంటి, లో క్లాస్ అనుకుంటే మనం వచ్చింది ఏ క్లాస్ నుంచి ఏంటి అన్నాడు అద్విత్. యూ షటప్ స్టూపిడ్, నువ్వు మాట్లాడకరా మధ్యలో అన్నాడు పరశురామ్. అలాగే ఉంటుంది, నువ్వు ఊరుకోరా అంది రేణుక. మమ్మీ 30 years బ్యాక్ ఓసారి మన ఫోటోలు బయటికి తీసుకురా అన్నాడు అద్విత్. నోరు మూస్తావా ముయ్యవా అని పరశురామ్. చిచ్చి మీకు చెప్పలేక నా తల పగిలిపోతుంది, రేంజ్కి తగ్గట్టుగా ఉండండిరా అంటే ఎప్పుడు నేర్చుకుంటారా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక అనిరుద్ధ్ని పట్టుకొని సుధీర్ నీకెందుకు ఎలాగా జనాన్నందరినీ ఉద్ధరించే పనులు, ఈ లో క్లాస్ జనాలందరితో నీకెందుకు అనేసరికి ఒక్కసారి లైఫ్ హిస్టరీలోకి వెనక్కి వెళ్ళి చూసుకో, నువ్వేంటో, నువ్వెక్కడి నుంచి వచ్చావో, ఒకప్పుడు నువ్వెలా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చుకున్నావో, నువ్వెంత కాళ్ళు గడ్డాలు పట్టుకొని పిఏగా జాయిన్ అయ్యావో, ఏ స్టేజ్ నుంచి నువ్వు ఎక్కడ దాకా వచ్చావో నీకు తెలుస్తుంది. మా పర్సనల్ విషయాల్లో ఇంకోసారి కలగజేసుకుంటే మర్యాదగా ఉండదని లోపలికి వెళ్ళిన తర్వాత భార్యని కొద్దిగైనా నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉందా, కొద్దిగైనా సరే మానవత్వం అనేది ఉందా, అసలు నీకెందుకు నా విషయాల గురించి, నేనేమన్నా నీ పర్సనల్ ఇష్యూస్లో కలగజేసుకుంటున్నానా, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి డైమండ్ సెట్స్ కొనుక్కుంటున్నావని అడిగానా, నువ్వు వెయిట్ లాస్కి ఎంత ఖర్చు పెడుతున్నావని నేను అడిగానా, ఎవ్రీడే నువ్వు తినే డైట్ 1 lakh, నువ్వు తినే మష్రూమ్సే 30K, నేనే రోజైనా నిన్ను పట్టించుకున్నానా, ట్రైనర్కి నువ్వు ఇచ్చేదంతా, నీ కారుకు అవుతుందెంత, నీ లగ్జరీలు నీ వాటికి అయ్యేదంతా, నేను ఆపరేషన్లు చేయించితే అవుతుందెంత, అంతదానికే నువ్వు ఇంత చెయ్యాలన్నమాట, ఎందుకు వల్లే అని అడిగేసరికి ఏమో నా వరకు నాకు మాత్రం నువ్వు చేసింది నచ్చలేదు అనేసిందే. నీకు నచ్చకపోతే పర్వాలేదు, నేను చెయ్యాలనుకుంది మాత్రం ఆపను అనేసి వెళ్ళి పడుకోపో అన్నాడు అనిరుద్ధ్. ఆ తర్వాత రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా ఈలోపు అద్విత్ది MBA అయిపోవచ్చింది. MBA అయిపోవస్తే ఇక పరశురామ్ అద్విత్కు కూడా సంబంధం చూసేసి రెడీగా పెట్టేసుకున్నాడు.
పెట్టేసుకున్న తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అద్విత్ ఫ్రెండ్దే పల్లెటూరులో పెళ్ళి ఉంది అని తెలియటంతో అతను కూడా ఆ ఊళ్ళో 200 ఎకరాల భూస్వామి కొడుకు. దానికి తోడు ఎప్పుడో బీటెక్ ఫస్ట్ ఇయర్కి ముందే వాళ్ళ నాన్న పెళ్ళి ఫిక్స్ చేసేసి ఆ అమ్మాయిని కూడా చదువుకోవాలని ఆపేసి ఎంగేజ్మెంట్ చేయించుకొని ఇక ఇన్నాళ్ల తర్వాత పల్లెటూరులో చాలా గ్రాండ్గా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి కొడుకు పెళ్ళి 10 ఏళ్ళు గుర్తుండేలా చేస్తున్నానని ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకోమనేసరికి అద్విత్ను కూడా పిలిచాడు. అద్విత్ నేను పెళ్ళికి వెళ్ళి వస్తానంటే నీ పెళ్ళికి కూడా అందరినీ రమ్మని చెప్పిరా అన్నాడు పరశురాం. వాట్ యు మీన్ డాడీ అంటే నీకు కూడా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అంటే అదేంటి నాన్న నన్ను అడిగే పని లేదా మీరు అని అడిగితే ఎవరిని అడగాలి? మీ అన్నయ్యని అడిగానా పెద్దాన్ని, రెండో వాడిని అడిగానా? మీకు ఏది మంచో ఏది చెడ్డో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నాకన్నా మీకు ఎక్కువ తెలుసా అని అడిగేశాడు పరశురాం. అన్నీ మా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను అనుకుంటూనే మా ఇష్టాలని ఎప్పుడో చంపేసుకోమని హరించేసుకోమని మీకు మీరే నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు డాడీ. పెద్దన్నయ్యకి ఇష్టమైంది పెద్దన్నయ్య చదువుకోగలిగాడా? రెండో అన్నయ్యకి ఇష్టమైంది వాడు చదువుకోగలిగాడా? పెద్దన్నయ్యకి హోటల్ మేనేజ్మెంట్ చేయాలని చాలా పెద్ద 5 స్టార్ హోటల్ అంత రేంజ్లో వాడొక పెద్ద హోటల్ పెట్టుకోవాలనేది వాడి కోరిక. అది వాడి ఆశ చిన్నప్పుడే హరించిపోయింది. రెండో అన్నయ్య డాక్టర్ అవ్వాలని చాలా పెద్ద హాస్పిటల్ పెట్టాలని ఫారెన్లో దొరికేలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ అందరి పేషెంట్లకి అందుబాటులోకి తీసుకురావాలన్నది వాడి కోరిక. వాడిది హరించుకుపోయిందే. నేను చాలా పెద్ద బిజినెస్ పెట్టుకోవాలనేది, నా బిజినెస్లో నేను డెవలప్ అవ్వాలనేది, ఓన్గా నేనంటూ స్పెషల్గా కొన్ని ఫ్యాషన్స్ లాంచ్ చేయాలని, ఆ ఫ్యాషన్స్ చాలా పెద్ద పేరు రావాలని నా కోరిక. నా కోరికని హరించుకుపోయి తీసుకెళ్ళి ఎంబీఏలో తొక్కేశావు. ఇప్పుడు ఎవరిది ఏది నెరవేరలేదు సరే, కానీ ఇప్పుడు చివరికి మా పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా పెద్దన్నయ్య విషయంలో నీదే ఫ్రీ హ్యాండ్, రెండో అన్నయ్య విషయంలో నీదే ఫ్రీ హ్యాండ్, నా విషయంలో నువ్వే ఫ్రీ హ్యాండ్ తీసుకుంటావా డాడీ అని అడిగాడు అద్విత్. అయితే ఏం చేయమంటావరా? ఇప్పుడు నా పరువు తీసి ఎవరినైనా ప్రేమించావా నువ్వు? ఈ ఇంట్లో అలవాటేగా ఒక్కొక్కళ్ళకి ప్రేమించటాలు. ఏమమ్మా ఏమంటావు అని అడిగాడు పెద్ద కోడల్ని. అంతేగా మావయ్య, మీరేది చెప్పినా కరెక్టే, మీ అబ్బాయి చెయ్యందైతే కాదుగా మీరందే అనేసింది అరవింద్ వైపు చూసి అరుణ. జస్ట్ షటప్ ఓకే అన్నాడు అరవింద్ అరుణని. డాడీ ఇప్పుడు నా విషయం ఎందుకు? మీ ఇష్ట ప్రకారం మీరు చెప్పిన అమ్మాయిని చేసుకున్నాను, మీరు రమ్మన్నట్టుగా నేను ఫ్యాక్టరీకి వస్తున్నాను, బిజినెస్ చూసుకుంటున్నాను, ఇప్పుడు ఆ విషయాలన్నీ వద్దు డాడీ అనేశాడు అరవింద్. ఆ మాటకు అన్నయ్యలు ఎందుకు అంటావు నాన్న? నాకే ఇష్టం లేదో, కనీసం ఆ చేసుకోబోయే అమ్మాయి మొహం ఏంటో నాకు తెలియదు. ఏం తెలియాలిరా? వాళ్ళు కోటీశ్వర్లు, కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేంట్రా నువ్వు కూడా అట్లా మాట్లాడతావు? మన రేంజ్కి తగిన వాళ్ళని చేసుకోవాలి కానీ అంది వల్లి. ఇది వాడి పర్సనల్ విషయం అనుకుంటా, నువ్వు నోరు ముయ్ అన్నాడు అనిరుద్. అదేంటి అలా మాట్లాడుతావు నువ్వు అంటే, అయ్యో పేదవాళ్ళకి రూపాయి పెట్టే మానవతా హృదయాలు మనకి లేవు కానీ రూపాయి పోతే ప్రాణం పోద్దే మనకి. అలాంటిది ఎవరైనా దిక్కులేని వాళ్ళని ఆదుకుంటే మన కోట్ల రూపాయల్లో నుంచి పావలాలు 10 రూపాయలు లెక్క తగ్గిపోద్దని భయపడిపోతారు నువ్వు మీ అమ్మ. అలాంటిది వాడికి ఉచిత సలహాలు ఇవ్వకుండా మెదలకుండా నుంచోమంటే డాడీ చెప్పింది వినొచ్చు కదరా అంది రేణుక. మమ్మీ ఓ మాట చెప్పనా? నువ్వు కట్టిన చీరంతా 1 lakh, చెప్పులు 30K, నీ ఒంటి మీద ఉన్న జ్యువెలరీ 50 lakhs. అమ్మా ఒకప్పుడు మన రేంజ్ ఏంటి? ఒరేయ్ ఆ విషయాలు ఎత్తకరా అంది. అంటే అదుగో 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 గతాన్ని తరిసి 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 తవ్వుతాడు వీడు, అదే వద్దంటాను నేనంటే. ఏం చేద్దాం అంకుల్, మనం ఎంత డెవలప్ చేద్దాం అనుకున్నా కొంతమంది మనని పొడిచిపెట్టడానికి మన కడుపునే పుడతారని ఎంటర్ అయిపోయాడు సుధీర్. ఈలోపు గుమస్తా అంకుల్, నేను నా ఫ్రెండ్ పెళ్ళికి వెళుతున్నాను, నాకు అర్జెంటుగా ఒక 1 lakh అవసరం అంటే తీస్తున్నాను బాబు అని చెప్పి, తీసుకునిరా మీకు ఎంత కావాలంటే అంత వాడుకోండి, నేను కాదన్ను, కానీ నేను చెప్పిన మాట మాత్రం మీరు వినాలి అనేసి పరశురాం లోపలికి వెళ్ళిపోతే ఉషో అని రేణుక వెళ్ళిపోయిందే. ఇక పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు, రెండో కొడుకు రెండో కోళ్ళు లోపలికి వెళ్ళిపోయాక, ఏంటి నిజమే పెళ్ళికే లేకపోతే అటు నుంచి జంప్ అయిపోతున్నావా, దేన్నైనా చూసుకున్నావా అని అడిగితే, గదిలో పెళ్ళాన్ని పెట్టుకొని విస్కీలు కల్పించుకొని బాల్కనీల్లోకి వెళ్ళి మామకు తెలియకుండా సిగరెట్లు పఫ్ చేస్తూ పక్కనోళ్ళ మీదకి అయితో చేద్దాం ఈతో చేద్దామని షేరుల్లో నొక్కుతూ, కాంట్రాక్టుల్లో నొక్కుతూ, ఇసుక సున్నాల్లో నొక్కుతూ, ఒక లెక్కలేని దొంగ బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తూ దొంగ బతుకు బతకాల్సిన అవసరం, డబ్బులు దాచుకోవాల్సిన అవసరం నాకు లేదులే. కానీ నా జోలికి వస్తే ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమేమి వద్దో నాకే తెలీదు, నువ్వన్నీ
క్లోజ్ చేసుకుంటే మంచిదని అక్కడి నుంచి డబ్బులు తీసుకొని అద్విత్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్ పెళ్ళి చాలా గ్రాండ్గా జరుగుతుంది. మొత్తానికి కొబ్బరి తోటలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లెవెల్లో పెళ్లి ప్లాన్ చేశాడు వాళ్ళ నాన్న. ఇక అన్ని కౌంటర్లు పెట్టారు. పానీపూరి కౌంటర్ దగ్గర నుంచి చాట్ కౌంటర్ వరకు స్పెషల్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. అక్కడ బాగుండేపాటికి అద్విత్ అవన్నీ తిరిగి చూస్తూ ఒక చోట గోలీ సోడా కౌంటర్ ఉండేసరికి ఆ కౌంటర్ దగ్గర ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు ఆగిపోయారు. ఆ గోలీ సోడా కొట్టేవాడి దగ్గర ఆ కొట్టేది పోయేసరికి వాడు పాపం వేలుతో కొట్టలేక తిప్పలు పడుతున్నాడు. అద్విత్ నుంచొని ఆ గోలీని నువ్వు ఎలా లోపలికి పంపిస్తాను బాబు, ఎక్కడ పెట్టి చచ్చానో ఈ ఓపెనర్ కనపట్లేదని వెతుక్కుంటుంటే ఈలోపు ఒక అమ్మాయి అక్కడికి ఇంకో ఆవిడని తీసుకొని వచ్చింది. లంగా ఓణీలో భలే ముద్దుగా అందంగా ఉంది. ఆ వచ్చిన అమ్మాయిని వదిన సోడా తాగుతావేంటి అని అడిగితే తాగుతాను నిధి అందే. అనేసరికి ఇద్దరూ కలిసి వచ్చి ఓయ్ 2 సోడాలిటి అంటే అది కాదమ్మా ఓపెనర్ కనపట్లేదు, దీనికి కూడా ఓపెనర్ కావాలేంటి అని టక ఏళ్ళతో 2 సోడాలని నొక్కేసి ఒకటి వాళ్ళ వదినకి ఇచ్చి ఒకటి తాగి చాలా అంటే ఇంకోటి ఇవ్వా అని అడిగింది వాళ్ళ వదిన. ఇంకో 2 సోడాలు తాగి వెళ్ళబోతుంటే సిస్టర్ ఇదిగో ఈసారి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు, కొంచెం వీళ్ళ గ్రూప్కు 4 సోడాలు కొట్టిచ్చేసి వెళ్ళండమ్మా అనేసరికి అసలు ఏమీ రాకుండా నువ్వు సోడా కౌంటర్ దగ్గర ఎందుకున్నావురా అని అడిగింది ఆమె. సిస్టర్ మీ పేరేంటి? శ్రీనిధి. నిదే అర్థమైంది, కొంచెం కొట్టుపెట్టమ్మా నీకు దండం పెడతాను అనేసరికి కొట్లే నిధి అని అనేసరికి అలాగే వదిన అని టకా కొట్టించింది ఒక 1/2 డజను సోడాలు. వీళ్ళందరూ తాగిన తర్వాత అద్విత్కి ఆ అమ్మాయి చాలా బాగా నచ్చి అక్కడ కర్చీఫ్ పడిపోయింది వాళ్ళ వదిందే తీసి అద్విత్ ఫ్రెండ్ ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఇచ్చి మీ పేరు నందిని అని చెప్పింది. ఆహా అలాగేనండి అనేసరికి థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ శ్రీనిధిని అలాగే వెనకాలే వెళుతూ గమనిస్తూ ఉన్నాడు అద్విత్. ఈలోపు పెళ్లి హడావిడిలో ఉండి వాళ్ళు భోజనాలు చేయటం, అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు. వాళ్ళ అమ్మ పేరు లక్ష్మణి, వాళ్ళ నాన్న పేరు కాశీపత్ అని, వాళ్ళ అన్నయ్య పేరు సాయి అని, బామ్మ వచ్చింది, బామ్మ పేరు రమణమ్మని, ఆ ఇందాక పక్కనే ఉన్న ఆవిడ పేరు నందిని, వీళ్ళ వదినని, ఈ అమ్మాయి పేరు శ్రీనిధి అని మొత్తం కనుక్కొని ఒక ఫ్రెండ్ అక్కడ ఉంటే ఒరేయ్ నీ బైక్కి సిటివ్ అని తీసుకొని ఆ శ్రీనిధి వాళ్ళు వెళుతుంటే వాళ్ళ వెనకాలే తెలియకుండా వెళ్ళి వాళ్ళ ఇంటి అడ్రస్ చూసుకొచ్చుకున్నాడు అద్విత్. చూసుకొచ్చుకున్నాక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా అని చెప్పాడు ఫ్రెండ్తో. ఇలాంటి ఇక్కడ వర్కౌట్ అవుతాయా బాబు అంటే నీ ఊరు వస్తే నాకు పెళ్లి కూడా చేయవన్నమాట, నీ ఊరు నా అత్తారు అవుద్దంటే నువ్వు హెల్ప్ కూడా చేయవన్నమాట. ఒరే బాబోయ్ అనేపాటికి మీ నాన్న తెలిస్తే చంపేస్తాడు రా మమ్మల్ని, అక్కడ దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే కానీ ముందైతే నువ్వు అమ్మాయిని ఒప్పించుకోరా, తర్వాత మేము మాట్లాడతాం అన్నారు వాళ్ళు. ఇక అద్విత్ తెల్లారి పొద్దున్నే బైక్ కూడా లేకుండా వాళ్ళ ఇంటి అడ్రస్ తెలిసింది కాబట్టి ఎండలో చెమట్లు కక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళి శ్రీనిధి వాళ్ళ ఇంటి తలుపు కొట్టాడు. శ్రీనిధి వాళ్ళ నాన్న పొలం వెళ్ళాడు, బామ్మ బయట కూర్చొని అలా ఒత్తులు చేసుకుంటోంది. ఇక శ్రీనిధి వాళ్ళ అన్నయ్య వదిన ఆ పక్కనే ఉన్న టౌన్లో ఉద్యోగానికి వెళ్ళారు. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత శ్రీనిధి వాళ్ళ అన్నయ్యది గవర్నమెంట్ జాబ్ అని, ఇంజనీరింగ్ చదువుకొని మరి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడని, తనతో పాటు చదువుకున్న నందిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, నందిని చాలా మంచిదని, భార్య కూడా టౌన్కి ఉద్యోగానికి వెళ్ళొస్తుందని, అప్పుడే పిల్లల్ని కనకూడదని కనలేదని, పెళ్ళై 1 year అయిందని, ఈ విషయాలన్నీ అద్విత్ ఎంక్వైరీలో తేలిపోయినాయి. ఇక శ్రీనిధి వాళ్ళకి ఉన్నది 20 ఎకరాల పొలం అని, ఆ పెద్దలు కట్టించినటువంటి ఒక 10 గదుల ఇల్లని, అంతకు మించి వీళ్ళకేమీ లేదని కనుక్కొని వచ్చాడు అద్విత్. వచ్చి తలుపు కొడితే శ్రీనిధి వాళ్ళ అమ్మ లక్ష్మి తలుపు తీసి ఎవరు బాబు అందే. అంటే ఆంటీ కొంచెం ఇటు నుంచి వెళ్తుంటే గొంతెండిపోతుంది, దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ అంటే, అయ్యయ్యో అదేం భాగ్యం, లోపల తీసుకెళ్ళవే, రాయ్యా రా అని రమణమ్మ లోపలికి వెళ్ళు బాబు అన్నాక లోపలికి వస్తే రాయ్యా అని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఏం కర్మ ఆగయ్యా అని చల్లగా నిమ్మకాయ మజ్జిగే తీసుకొచ్చి ఇచ్చింది ఆవిడ. తర్వాత గుమగుమలాడిపోతూ వాళ్ళ ఇంట్లోంచి వాసనలు వస్తుంటే ఎంత కమ్మటి వాసనలు వస్తున్నాయి ఆంటీ మీ ఇంట్లో నుంచి, ఏం చేస్తున్నారా ఆంటీ, ప్రాణం లేచొస్తోంది అన్నాడు అద్విత్. అంతే, ఆ మాటకి లక్ష్మికి ప్రాణం లేచొచ్చింది. ఎవరైనా తనుండే వంట బాగుంది అంటే చాలు, ఇక లక్ష్మికి భూమి మీద నడవటం మానేసుద్ది. దాంతో
రమణమ్మ బయట కూర్చొని పిల్లోడు చక్కగా ఉన్నాడు, బంగారు బొమ్మలాగా ఉన్నాడు. అంటే బామ్మ వీటిని ఏమంటారు? ఒత్తులు నాన్న అంది. దేనికి బామ్మ అని అడిగితే ఇవి దీపారాధనకు వాడతారమ్మా అంటే తెల్లగా పువ్వులా నీలాగే ఉన్నాయి బామ్మ అన్నాడు. బామ్మ ఇంప్రెస్ అయిపోయింది. ఆ తర్వాత ఇక లేచి నేను వెళతాను ఆంటీ అంటే చాలే ఊరుకో, ఎండలో ఎక్కడికయ్యా నువ్వు వెళ్ళేది, ఇంటికి వచ్చిన వాళ్ళు విస్తర వేయకుండా వెళతామంటే మేము ఊరుకోము, భోంచేసి వెళదు కానీ అరగంటలో వడ్డిచ్చేస్తాను, కూర్చో నాయన అంది శ్రీనిధి వాళ్ళ అమ్మ. ఈలోపు శ్రీనిధి వచ్చి ఎవరే అంది. అంటే మనోళ్ళేలే, మనబ్బాయే అని చెప్పిన తర్వాత మనబ్బాయా ఎవరే బామ్మ అని అడిగితే నోరుమై మనోళ్ళేనని చెబుతుందా, మన చుట్టాలేలే అని చెప్పిన తర్వాత కూర్చోయ్యా నువ్వు అనేసరికి గెస్టా వీడు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే వీడిని అని టీవీ చూస్తుంటే నువ్వు కూడా టీవీ చూస్తుండు బాబు, అబ్బాయికి ఏం కావాలో అడిగి పెట్టవే టీవీలో అని ఈలోపు ఆవిడ స్నాక్స్ తీసుకొచ్చి పెట్టింది. సున్నుండలు, జంతికలు, పూతరేకులు అవన్నీ తింటూ ఈ చేతిలో నుంచి శ్రీనిధి చేతిలో నుంచి రిమోట్ లాక్కొని ఛానల్ మారిస్తే దొంగ మొహమోడు, నేను చూసే ఛానల్ మార్చాడు అనుకుందే, మాట్లాడొచ్చుగా కాసేపు నాతో అన్నాడు. అన్న తర్వాత ఏం మాట్లాడను అంది. అన్నాక ఏం చదివావేంటి అని అడిగాడు. నేనా గ్రాడ్యుయేషన్ అంది. అబ్బో ఏంటి నిజమే? బిఏ చదివాను అంది. ఏంటి చదువే అన్నాడు. అంది. మరి నువ్వు ఎంబీఏలే అన్నాడు. ఓ అవునా అనేసరికి అవును బేబీ గీబీ అంటే చెంప పగులుద్ది, నేనంద ఆ బేబీ కాదు చిన్ని బేబీ అన్న. యాషా లేకో, పల్లెటూరులో ఉంటున్నామంటే మీకన్నా ఎక్కువ నాలెడ్జ్లు తెలుసు, మాకు మేమంత పిచ్చోళ్ళం కాదులేవయ్యా అనేసింది. అన్న తర్వాత ఇక భోజనానికి కూర్చోబెట్టి అద్విత్కి అరిటాకేసి ముందు అన్నం పెట్టి వరుసగా ఒక 5-6 రకాల పొడులు పెట్టారు. ఆ పొడుల్లో నెయ్యేసి అయిపోయిన తర్వాత ముద్దపప్పు, ఆవకాయ, 4 రకాల పచ్చళ్ళు, ఒక 4 రకాల ఏపుళ్ళు, పప్పు, పులుసు, ఆ తర్వాత సాంబారు, రసము, అప్పడాలు, వడియాలు, గడ్డ పెరుగు, స్వీటు, హాటు అన్నీ పెట్టేపాటి తిండితో చంపేసేటట్టుంది ఏంటి ఆంటీ నన్ను అనుకొని ఆయాసం వస్తుంది ఆంటీ ఇంక తినలేనన్నాక మళ్ళీ ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచే ఐస్ క్రీము, ఫ్రూట్ సలాడు, అది చాలదన్నట్టుగా చల్లటి ముంజలు, ఆ తర్వాత ఇంకా చాలదన్నట్టుగా బాదం పాలు అవన్నీ పెట్టి ఇవన్నీ కూడా కానిచ్చే నాన్న, కూర్చో పడుకోకమ్మా నీరసం వచ్చుద్ది అని చెప్పి అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆవిడ. వీళ్ళ ఫ్యామిలీలోకి వస్తే రేపు నా పరిస్థితి ఏంటో, నెలకు ఒక 20 కేజీలు వెయిట్ పుట్టాను అవుతానో ఏం పాడో అనుకొని కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అలా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ ఉండగా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయ్యేసరికి ముందు పొలం నుంచి కాశీపతి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య, వదిన, సాయి, నందిని వచ్చారు. ఎవరు అని అడిగారు. అడిగితే ఇలా పలానా వాళ్ళ ఇంటికి పెళ్ళికి వచ్చారంట, మొన్న మనం కూడా వెళ్ళామే ఆ పెళ్ళికి అబ్బాయి ఫ్రెండ్ అంట అని చెప్పారు. చెప్తే హాయ్ అంటే హాయ్ అనుకున్నాక వాళ్ళు లోపలికి వెళ్ళిపోతే హాయ్ అంది నందిని. గుర్తున్నానా సిస్టర్ నేను సోడా కౌంటర్ దగ్గర ఓ అనేసి వెళ్ళిపోయింది లోపలికి. ఆ తర్వాత కాశీపతి కూర్చొని ఇల్లు చాలా బాగుంది అంకుల్, నేను ఈ మధ్యలో ఇలాంటి ఇల్లు చూడలేదు, అంతా టేక్ వుడ్డేనా అని అడిగాడు అద్విత్. అంతే టెన్ టెన్ టెడన్ టెడన్ టెన్ 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 టెడన్ టెడన్ అని కాశీపతి స్టార్ట్ చేశాడు. జస్ట్ 7 జనరేషన్స్ బ్యాక్కి వెళ్తే శంకుస్థాపన రాయపడ్డ రోజున మొదలుపెట్టి ఈ ఇంటిని ఈ రోజుకి కోల్చకుండా ఈ రోజుకి దీన్ని రెనోవేషన్ చేయించుకుంటూ వచ్చి ఒక్క తుప్పు పట్టకుండా ఒక్క చెదల పట్టకుండా ఈ ఇంటిని ఎలా కాపాడుకొస్తున్నాడో చెప్పేపాటికి కొడుకు, కోడలు, కూతురు, చివరికి బామ్మ లక్ష్మి కూడా ఉషో అనుకుంటే విని అద్విత్ నవ్వుకున్నాడు. ఆ తర్వాత అదేంటే ఇల్లు చూపించలేదా నువ్వు అబ్బాయికి అన్నాడు కాశీపతి. అన్నాక వెళ్ళి శ్రీనిధి ఇల్లు చూపించు, నా పూల మొక్కలు ఉన్నాయే అవి కూడా చూపించు, మన కూరగాయ పాదులు చూపివేమే అంద రమణమ్మ అనేసరికి దా అని పైకి తీసుకెళ్ళిపోతుంటే ఆగు నాన్న స్నాక్స్ వేసాను అని పునుగులు, బజ్జీలు, వడలు అవన్నీ వేసుకొచ్చి ఈ తినేమ్మా, ఈ కాఫీ చాలా బాగుంటుందని ఒక సోలెడు కాఫీ గ్లాసులో పోసి తాగుతూ చూసుకో బంగారం అని చెప్పింది లక్ష్మి. వాళ్ళ అభిమానానికి వాళ్ళ మంచితనానికి తను ఎంతకాలంగా ఏ రోజు కూడా ఎరగనంత వాళ్ళ ప్రేమ, మమకారం, ఆప్యాయత చూసి అద్వైత్ ముందర కాళ్ళకి బంధం పడిపోయింది ఆ ఇంట్లో. ఆ తర్వాత అలా ఇల్లంతా తిరుగుతుంటే ఈ ఇంట్లో కుర్చీకో చరిత్ర ఉంటుంది, మంచానికో చరిత్ర ఉంటుంది అని మొత్తానికి శ్రీనిధి లబలబ వాగుతూ మొత్తం చూపించుకుంటూ వస్తుంటే
బాగానే ఐస్ చేసి బాగానే కూల్ చేసావు మా అమ్మనే. నీకో విషయం తెలుసా, మా అమ్మ వంట బాగా చేసుద్ది అనే మాట అంటే చాలు ప్రాణం పెట్టేస్తుంది అందే. నిజంగా మీ అమ్మగారి వంట బాగుందనే అన్నాను. అనేసరికి నిజంగా మా అమ్మ బాగానే వండుద్దిలే, ఆ మాట నిజమే. మరి నీకు వంట వచ్చా? నేర్పించిందిగా కొట్టి తిట్టి. నేను ఈ ఊళ్ళో అబ్బాయిని చేసుకుంటాను, వేరే ఊళ్ళో అబ్బాయిని చేసుకోనంటే నన్ను ఏ అమెరికానో లేకపోతే ఏ సిటీకో ఇసిరేద్దామని కొట్టి కొట్టి వంట పనులన్నీ నేర్పించింది. నేను చాలా బాగా వంట చేస్తాను అన్న తర్వాత మీ అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్యది ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ తర్వాత అన్నయ్య సిటీకి వెళ్ళిపోదామని అనుకున్నాడు. నాన్న వెళ్ళమనే అన్నాడు. కాకపోతే అమ్మకి నాన్నకి షుగరు బీపీ అన్నీ ఉన్నాయి, బామ్మకు బాగోదు కదా, అందుకని మా వదిన అంతా సిటీలోనే పుట్టి పెరిగింది. కానీ అన్నయ్య గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టమని పాపం తన నిర్ణయాన్ని మార్చుకొని ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వెతుక్కొని అది మా ఊరికి దగ్గరలో టౌన్లో వేయించుకొని మా అన్నయ్య చాలా సంపాదిస్తాడు తెలుసా. మా అన్నయ్య జీతం నెలకు 1.5 lakh వస్తుంది. మా వదినకి కూడా 70K వస్తుంది. సిటీలోనే చేరితే ఇంకా ఎక్కువ వచ్చేది. కానీ ఇక్కడ టౌన్ అయినా మా అన్నయ్య మా వదిన కలిసి ఉద్యోగానికి వెళ్ళి వస్తూ ఉంటారు రోజు. అన్నయ్య వదిన శాలరీ తీసుకోడు. అన్నయ్య చాలా మంచోడు, కానీ చాలా తెలివైనోడు కూడా. మా నాన్నకు మాత్రం ఈ ఇంటి గురించి ఎవరైనా అడిగితే ప్రాణం లేచి వస్తుంది. నువ్వు ఇందాక అలా అడిగేపాటికి మా నాన్నకి తెగ నచ్చేసినట్టున్నావు. మరి మీ అన్నయ్యకి చెప్పాగా మా అన్నయ్యని కాకా పట్టడం కష్టం, తెలివైనోడని. మరి మీ వదిన? మా వదిన అందంగా ఉన్నావు చాలంటే చాలు, భూమి మీద ఆగదులే మా వదిన. అలా మా వదిన్ని మాయ చేసే నేను 500, 1000 రూపాయలు, 2000 సినిమాలకు ఫ్రెండ్స్తో వెళ్ళటానికి, షాపింగ్కి, వాటికి వీటికి పాపం మా వదిన్ని వాడేసుకుంటూ ఉంటానని నవ్విందే. మా బామ్మని ఒత్తులు పువ్వుల్లా ఉన్నాయన్నావుగా, మురిసిపోతుంది ముసల్దే. మరి నీకు అన్నాడు. నాకా? నేను ఏది చెప్పినా ఎంత చెప్పినా విసుక్కోకుండా వినాలి. నాకు మాటలు చెప్పటం అంటే చాలా ఇష్టం. అవతల వాళ్ళకి వినేంత ఓర్పు ఓపికలు ఉండాలి. నన్ను మాట వరుసకైనా విసుక్కోకూడదు, అని కూడా అనకూడదు. అలా అంటే వాళ్ళ జీవితంలో నేనుండను, నా జీవితంలో వాళ్ళున్నా చచ్చిన పెద్ద తేడా లేదు అనేసింది శ్రీనిధి. అన్నాక ఉలిక్కిపడ్డాడు అద్విత. ఆ తర్వాత ఇక ఇల్లంతా చూపించడం అయిపోయిన తర్వాత రాత్రి భోజనాలు చేసిన దాకా పట్టుబట్టి ఆ తర్వాత అద్వితికి తాంబూలాలు ఇచ్చి మరి ఇంటికి పంపించారు. అయిపోయిన తర్వాత ఈ విషయం గురించి కనుక్కున్నాక శ్రీనిధి చాలా నచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా నచ్చింది అద్వితికి. ఇలా 15 రోజులు గడిచిపోయింది. 15 రోజులు గడిచిపోయిన తర్వాత ప్రతిరోజు ఇలా అద్విత్ రావటం, ఏదో ఒక వంక పెట్టుకొని శ్రీనిధితో గంటలు మాట్లాడటం, వచ్చేటప్పుడు శ్రీనిధికి చాక్లెట్లు తేటం, స్వీట్లు తేటం, శ్రీనిధి తింటూ కబుర్లు చెప్పటం, ఇవన్నీ సాయి గమనిస్తూనే ఉన్నాడు. ఇక నందిని అయితే వాళ్ళని గమనిస్తే బయట లైట్ వేస్తే ఎందుకు సిస్టర్ మీరుండగా లైటు అనగానే ముడిచిపోవటం. నీకు విషయం తెలుసా, మా ఆయన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో, నేను అందంగా ఉంటానన్నాడని రోజు పొగిడించుకుంటా మా ఆయనతో. మా ఆయన పొగడకపోతే నాకు నిద్ర పట్టదు బ్రదర్ అని చెప్పి వెళ్ళింది నందిని. వీళ్ళందరినీ కాకా పట్టడం, వీళ్ళందరూ మంచి పిల్లోడు అందగాడు అని మెచ్చుకోవటం. ఏంటి విషయం అర్థం కాక డైరెక్ట్గా అద్విత్ దగ్గరికి వెళ్ళి సాయి ఇట్రా అన్నాడు. ఏంటి అనేసరికి, ఏంటి బాస్ కాకా పడుతున్నావు, ఏంటి మ్యాటరు అని అడిగాడు. నాకన్నా 1 year పెద్దోడివి కాబట్టి నిన్ను నేను సాయి అనే పిలుస్తాను, కానీ నన్ను ఇప్పుడు ఏమని పిలుస్తామని కాదయ్యా బాబు, ఏంటి విషయం అన్నాడు. ఏం లేదంటే ఏంటి నిజమే అనేసరికి నిజమే, నాకే ఏంటో నమ్మబుద్ధి కావట్లేదు, నేను కూడా నీ స్టేజ్ దాటే వచ్చాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, మరీ అంతేమి లేదులే అనేసి కిందకి దిగి వెళ్ళిపోయాడు అద్విత్. కానీ సాయి నమ్మలేదు. అలా ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత ఇక శ్రీనిధికి విషయం చెప్పాలి. ఫ్రెండ్స్ ఒక్కటే అన్నారు, నువ్వు ముందు శ్రీనిధిని ఒప్పించుకుంటేనే నువ్వు పెళ్ళి అనే దాని దాకా వెళ్ళగలవరా అన్న తర్వాత రాత్రి 1 గంటకు అందరూ పడుకొని నిద్రపోయేటప్పుడు గోడ దూకాడు. శ్రీనిధి వాళ్ళమ్మ చాలా అందమైన వ్యూ ఉండేలాగా ఇది ఉంది ఇది లేదు అనకుండా బోలెడన్ని పూల మొక్కలు పెంచుద్ది. దానికి తోడు బామ్మ బోలెడన్ని కూరగాయ పాదులు పెంచుద్ది. చల్లటి గాలి వస్తుంది అక్కడ శ్రీనిధి హాయిగా మంచం వేసుకొని దోమ తెరేసుకొని పడుకుంటుంది. అయితే శ్రీనిధి వాళ్ళ పక్కింటి ఆవిడ ఆ పక్క గోడ పక్కన పడుకుంటుంది. ఆవిడ దొంగతనంగా వీళ్ళ దొడ్లోకి వచ్చి 2 kgs వంకాయలు కోసుకెళ్ళిందని బామ్మ అంతకు ముందు రోజే తిడితే, నేను కొయ్యలేదని చెబితే నోరు ముయ్యవే, గుత్తొంకాయ వాసన గుమగుమలాడుతూ వస్తుంది, పేరు నెయ్యి పెట్టి వండినట్టున్నావు, మళ్ళీ అబద్ధాలు ఒకటి చిచి అనేసింది బామ్మ. అది వినే ఉన్నాడు అద్విత్. అయితే అద్విత్ గోడ దూకి గులాబీ పువ్వు ఒకటి కోసుకొని వెళ్ళి శ్రీనిధిని లేపాడు. ఓ ఎవరు అనేసి, నువ్వా అని పెద్దగా అరిసింది. అరిసేసరికి షు షు షు
నేనేనని నోరు మూసేసి ఐ లవ్ యూ అని చెప్పి తన గురించి చెప్పబోతున్నాడు. తను ఇది అని తన ఫ్యామిలీ గురించి అనబోయేంతలో పక్కింటి ఆవిడ బిందెసుకొని పైకి ఎక్కేసి వామ్మో వాయ్యో ఇంకే ఉందమ్మో పిల్లని వాటేసుకున్నాడు, ఐ లవ్ యూలు చెప్పాడు, ఇంకే ఉంది ఇదిగో లవ్వులు టైనీ హార్ట్స్ పెట్టి చూపించేస్తున్నాడని జనాన్ని పోగేసిందే. ఇక మొత్తం అందరూ నిద్ర లేచి వచ్చారు. వచ్చేసరికి పంచాయతీ పెట్టి వాళ్ళ ఇంట్లో పంచాయతీ పెద్దలందరూ వచ్చారు. అద్విత్ వాళ్ళ ఫ్రెండు వాళ్ళ నాన్న కూడా వచ్చి ఏంట్రా ఇదంతా అని అడిగేసరికి ఇక అలాగే వాళ్ళ అమ్మ వైపు చూస్తే నువ్వు కంగారు పడక నాన్న నేను మాట్లాడతాలే అంది లక్ష్మి. కాశీపతి బాధపడకమ్మా అంటే నందిని మై హూనా నువ్వు టెన్షన్ పడకు బామ్మ వీళ్ళ ముదృష్టంగాను అనేసరికి శ్రీనిధి ఏం మాట్లాడకుండా నుంచుందే. ఇక సాయి వాళ్ళ నాన్న ఏదో అనబోతే నువ్వు ఆగు నాన్న జరిగేది చూస్తా ఉండు, కాదురా పెళ్లి చేసేస్తారు చేయని నాన్న నువ్వు అనుకుంటే ఆగుద్దా, ఆగు నువ్వు, అది కాదు అన్నాడు అద్విత్. అనేసరికి ఏం మాట్లాడకుండా నుంచున్నాడు సాయి. అద్విత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా పంచాయతీ పెద్దే. ఆయన చూస్తే అద్విత్ ఎంత కోటీశ్వర్లో ఆయనకి తెలుసు. ఏం చేయాలరా ఇప్పుడు అని కొడుకుని పిలిస్తే ఏం చేయటం ఏంటి, వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు, నువ్వు పంచాయతీ పెద్దవు కదా, ఎంతమందికి తాళ్ళు కట్టించి పెళ్ళిళ్ళు చేయలేదు, ఏదో ఒకటి తిమ్మిని బొమ్మిని చేసి తాళ్ళు కట్టించున్నానా, వాడు అమ్మాయిని ఇష్టపడుతున్నాడు పెళ్లి చేసుకుంటానంటున్నాడు, ఇప్పుడు నువ్వు కాదంటే వాడేదో ఒకటి చేసుకున్నాడంటే నీ మీదకి వచ్చుద్ది కేసు, నీ ఇష్టం అని చెప్పాడు అద్విత్ ఫ్రెండ్. అవునా ఈ టైంలో ఏది ఏమైనా సరే ఆడపిల్ల కోసం మగపిల్లాడు వాడు దూకి రావటం తప్పు, ఐ లవ్ యూ చెప్పడం తప్పు, ఏది అలా జరిగింది కాబట్టి తాళి కట్టేయాలంటే నేనే తెస్తా తాళని పక్కింటి ఆవిడ తన కొడుకు పెళ్లి కోసం అని చేయించిన మంగళసూత్రాలు తెస్తే దీని దుంప అదేగా అనుకున్నారు అందరూ. కట్టే బై కట్టే అని శ్రీనిధి బెళ్ళలో కట్టించేసింది అద్విత్ చేత. ఇదే అదనలే అని కట్టేశాడు అద్విత్ కూడా. అయిపోయాక ఇహ మీ ఇలా అల్లుడి అబ్బాయి కింద మీద పడండి అని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక కూర్చున్నాడు అద్విత్. కూర్చున్న తర్వాత అది కాదు బావా నేను అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు సాయి. తనంటే ఇష్టం అని చెప్దామని చాలా తొందరగా చెప్దాం అనుకున్నావే రాత్రి 1 గంటకే, ఇంకాసేపు ఆగి 2-3 మధ్యలో చెప్పాల్సింది నువ్వు. అబ్బా చెప్పాళ్లే ఎప్పుడో ఒకప్పుడు ఏంటంట నువ్వు నాకు చెప్పలేదా ఏంటి అంది నందిని. అప్పట్లో మీ తాతయ్య కూడా నాకు చెప్పాడు అంది బామ్మ. సరేలేరా ఊరుకో ఇంటల్లుడమ్మా అలా అనుకోడు తప్పురా అంది లక్ష్మి. కాశీపతి అసలు మీ నాన్నగారేంటి ఏంటి బాబు అంటే మొత్తం చెప్పుకొచ్చాడు. ఈ బిజినెస్ అని ఇదని ఇంత టర్న్ ఓవర్ అని ఇలా 2 అన్నయ్యలని పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని అక్క బావ ఇంట్లోనే ఉంటారని అమ్మ నాన్న అని మొత్తం చెప్పుకొచ్చేపాటికి మీ నాన్నగారు ఈ పెళ్ళికి అసలు యాక్సెప్ట్ చేస్తారా అని అడిగాడు సాయి. బావా ఒక్క మాట చెప్పమంటావా, నీ చెల్లెల్ని ఒకే ఒక్క మాటలో చెప్తా, నా ప్రాణంలో చూసుకుంటా, నీ చెల్లెలకి ఫోన్ ఇచ్చి పంపించు, ఒక్కరోజు నీ చెల్లెల్ని ఒకళ్ళు ఒక మాట అన్నా నా వల్ల నీ చెల్లెలు ఒక మాట పడాల్సి వచ్చినా ఆ రోజు అద్విత్ చచ్చిపోతాడు, నీ చెల్లెలు నా శవం మీద నుంచి దాటి పుట్టింటికి వస్తే చిచ్చి సొమ్ము అంట పెళ్ళైతే అయ్యేం మాటలయ్యా అన్నారు. అంటే ఆ రోజు ఎప్పటికీ రాదు, నేననే వాడిని ఉన్నప్పుడు తనంటే నేను మగాడిని కాదనే కదూ అర్థం అనేసాడు అద్విత్. ఆ తర్వాత మనం కూడా వెళదాంరా పెళ్ళమ్మటంటే వద్దు నాన్న, వాళ్ళు ఏదైనా అంటే మీరు తీసుకోలేరు, ప్రాబ్లం తనది, సాల్వ్ చేసుకోవాల్సింది తను. చెల్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మ నీకు మేము ఉన్నాం, వెంటనే ఫోన్ చేయి, 5 నిమిషాల ప్రకారం నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటానికి కూడా మేము వెనకాడం అని సాయి అష్యూరెన్స్ ఇచ్చాక శ్రీనిధికి మొత్తానికి వాళ్ళ అమ్మవి అమ్మమ్మవి నానమ్మవి తాతమ్మవి అన్నీ కలిపి కోడలికి కూతురికి చెరిసగం చేసేసి సగం నందినికి ఇచ్చేసి సగం శ్రీనిధికి నగలిచ్చి అలాగే ఉన్న పొలంలో నుంచి 5 ఎకరాలు శ్రీనిధికి పెడతామయ్యా అని చెప్పాడు కాశీపతి. అవేం వద్దంకులు మాకు అన్నాక ఇక బట్టలు అవి ఇచ్చి జాగ్రత్తమ్మ అని స్వీటు హాటు అవన్నీ ఇచ్చి మొత్తానికి పంపించేశారు. అద్విత్ శ్రీనిధిని తీసుకొని వచ్చి తలుపు కొట్టేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సుధీర్ తలుపు తీసి అంకుల్ అంకుల్ చూసారా ఏం జరిగిందో అనేసరికి పరశురాం ఏమైంది ఎవర్రా అమ్మాయి అని అడిగాడు. అడిగితే లోపలికి రావచ్చా ఎక్కడే నుంచొని చెప్పాలా అనేసరికి అరవింద్ అనిరుద్ ల్యాప్టాప్లో వర్కులు చేసుకుంటూ దిగొచ్చి డాడీ డీసెన్సీ అంటే మనం గ్రేట్ అంటే మనం గ్రేట్ పీపుల్ అంటే బయట నుంచోబెట్టి మాట్లాడటానికి వాడు పరాయి వ్యక్తి కాదు, అడ్డమైన వాళ్ళని ఇళ్లలో తీసుకొచ్చి కూర్చోబెట్టి మన అనే వాళ్ళని వీధిలో నుంచోబెట్టి మాట్లాడటం కాదు డాడీ గ్రేట్ పర్సన్స్కి ఉండాల్సిన హ్యాబిట్, వాడిని ముందు లోపలికి రమ్మను మన డాడీ అన్నాక లోపలిరా అన్నాడు పరశురాం. అన్నాక రేణుకు అక్కడే నుంచుంటే ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఒకవైపున
ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ అరుణ అలాగే ఒకవైపున ఎక్సర్సైజ్ గురించి ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ వల్లి అక్కడే నుంచొని బిత్తరపై చూస్తూ నుంచున్నారు. లో క్లాస్ దానిలాగుంది, ఇది మన తోడుకోళ్ళేంటా అన్నట్టుగా నుంచుంటే రేణుక మాత్రం ఏం మాట్లాడాలో తెలియక నిలబడిపోయింది. ఏంట్రా ఇదంతా, ఎవరి అమ్మాయి అని అడిగేసరికి కనపట్టలేదా డాడీ, మెళ్ళో పసుపు తాడు చూసి నా వైఫ్, నీ మూడో కోళ్ళు అని చెప్పేటసరికి ఇప్పుడు నేను ఏం చెప్పనురా వాళ్ళకి, నువ్వు వస్తానన్నావు, నేను చూసిన సంబంధం చేసుకుంటానన్నావు, మాట తప్పుతావా అని అడిగితే డాడీ ఒక మాట చెప్తా, నువ్వు నాకు సంబంధం చూసే రోజున నన్ను అడగలేదు, అలాగే నువ్వు సంబంధం చూసేసావు, అప్పుడు నా మనసులో ఎవరూ లేరు, నిజంగానే పెళ్ళికి వెళ్ళాను, అనుకోకుండా నాకు తను నచ్చింది, చేసుకోవాలనుకున్నాను, సిచ్యువేషన్ వచ్చింది, చేసుకున్నాను, తీసుకొచ్చాను, ఇప్పుడు ఏం చేయమంటావు డాడీ అని అడిగితే అసలు నా మాట అంటే లెక్క లేదా, విలువ లేదా అని కాసేపు చిందులు దొక్కాక డాడీ మాట వినాల్సిందిగా చిన్నోడా, సరేనమ్మా 30 ఏళ్ల క్రితం వెళ్ళి ఒకసారి లోపల నువ్వు కట్టుకున్న చీరలు, వేసుకున్న నగలు, ఫోటోలు పట్టరా పోవే, నీకన్నా ఘోరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా లేరులే, కానీ వాళ్ళ నాన్నకు కూడా 20 ఎకరాల పొలం ఉంది, వాళ్ళకు కూడా ఒక 10 గదులు ఇల్లు ఉంది, వాళ్ళ అన్నయ్య గవర్నమెంట్ జాబు, వాళ్ళ వదిన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళంత అతిగతి లేకుండా లేరు, వాళ్ళకు కూడా కాస్త బ్యాంకులో బాగానే ఉంది బ్యాలెన్సు, కొంచెం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో చెప్దాం పదా తనకి అనేసరికి ఉడై నీకు దండమని లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత లో క్లాస్ మంద, లో క్లాస్ బుద్ధులు చిచ్చి అన్నాడు సుధీర్. అబ్బో నువ్వెంత హై క్లాస్ గాడివో, అందరికీ షూలు దుడుచుకుంటూ పైకి వచ్చే అలవాట్లు ఉండాలంటే ఉండొద్దా, అయినా ఇక్కడ నిన్నెవడూ ఉండమని సలహాలు ఇమ్మనమని అడగలేదులే కానీ పోవయ్యా అన్నారు. అనేసరికి వందనని తీసుకొని సుధీర్ వెళ్ళిపోయాడు. అరుణ వల్లి మాత్రం తోడుకోడలు తమకన్నా చాలా తక్కువ అన్నట్టుగా నిలబడి అని మొహం తిప్పుకొని నుంచొని అసలు ఏమని చేసుకొచ్చావురా, రేపటి నుంచి మా తోడుకోళ్ళు ఇలాంటి లో క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చింది, పల్లెటూరుది అని చెప్పుకోవాలంటే ఈ సిటీలో మాకెంత అవమానం అనేసరికి ఎందుకు అంత అవమానపడటం, తనేమి స్టేటస్ అని తిని కూర్చొని ఇన్స్టాల్లో పని పాట లేకుండా రీల్స్ చేసుకోవట్లేదని చెప్పొచ్చు. తనేమి బాడీని బాగా చీజులు, పిజ్జాలు, బర్గర్లు తిని వారానికి 4 కేజీలు పెంచి 1/2 కేజీ తగ్గిస్తూ ఇన్స్టాలో రీల్ చేసి పెట్టుకొని ఎక్సర్సైజులకి వాటికి వీటికి లక్షలు ఖర్చు పెడుతుందని, లైపో లెవెల్కి బాడీ పెరిగిందని చెప్పాల్సిన అవసరం లేదని అనిరుద్ధ్ అనేపాటికి వల్లి అరుణ అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఈలోపు అద్విత్ని అసలేం జరిగిందిరా అని అడిగారు అరవింద్. అనిరుద్ధ్ జరిగింది మొత్తం చెప్పాడు. పక్కా నవ్వే మొత్తానికి భలే పల్లెటూరు, భలే ఫ్యామిలీ రా వీళ్ళదే అన్న తర్వాత శ్రీనిధి బ్లెస్సింగ్స్ తీసుకోపోతే నువ్వు మాకన్నా చిన్నదానివని తల మీద చెయ్యేసి ఒకళ్ళు, భుజం మీద చెయ్యేసి ఒకళ్ళు నివిరి హ్యాపీగా ఉండండి అని చెప్పారు. చెప్పిన తర్వాత హనీమూన్కి వెళ్ళొచ్చు కదరా అని అడిగితే ఇప్పుడే కాదులే అన్న, ఇంకా మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ రావద్దు, ఆటోమేటిక్గా అదే వస్తుంది లేరా, మొత్తానికి సాధించావు, మేము అనుకున్నదే మేము మా జీవితాల్లో ఏది సాధించలేకపోయాం. నీకు విషయం తెలుసా అద్వైత, లైఫ్లో మన చుట్టూ మనకు నచ్చని బిజినెస్లోకి వెళ్ళొచ్చు, మనకు నచ్చని చదువుకోవచ్చు, మనకు నచ్చనిది ఏదైనా చేయొచ్చురా, కానీ లైఫ్లో మనం అర్థం చేసుకోవాల్సిన వైఫ్ అనే దాంట్లో మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. అయితే అసలు మనం మనుషులుగా ఎందుకు బ్రతుకుతున్నామో కూడా అర్థం లేకుండా అయిపోద్ది. డాడీ మన విషయంలో అలాంటి డెసిషన్ తీసుకుంటే నువ్వు బలైపోతున్నావు అనుకున్నావు, అలా కాకుండా నువ్వు అచీవ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందిరా అని చెప్పారు. చెప్పి ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. అద్విత్ శ్రీనిధిని తీసుకెళ్ళి ఇక్కడ వాళ్ళందరినీ లైట్ పట్టించుకోకు, ఒక 2-3 రోజుల పాటు లేదా ఒక నెల రోజుల పాటు ముట్టె పొగరు చూపిస్తారు, లెవెల్ మెయింటైన్ చేయాలనుకుంటారు. ఇక్కడ ఎవరికీ అంత లెవెల్ లేవు, అందరూ 4 ఫాదర్స్ యాన్సిస్టర్స్ అందరూ కూడా జీతగాళ్ళ దగ్గర నుంచి అందరూ పొలాల్లో రైతులుగా పనిచేసుకుంటూ వచ్చిన వాళ్ళే, వీళ్ళ బిల్డప్పులు చూసి నువ్వేం భయపడిపోకు అని చెప్పి తన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు తన వైఫ్నే. అప్పుడే మనం ఫిజికల్గా ఏమొద్దు, నేను కొన్నాళ్ళు నాకు అర్థమైందిలే అన్నాడు అద్విత్. అన్న తర్వాత ఇక భార్యతో కలిసి ఇన్స్టా రీల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ గోల్స్ చేసుకోవటం, సరదాగా ఉండటం, బయటికి వెళ్ళి రావటం, ఇలా సంతోషంగా ఉండటం చూసి అద్విత్ శ్రీనిధి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ముందు స్నేహంగా ఉండేవాళ్ళు, తర్వాత ఇంకా క్లోజ్ అవ్వటం మొదలుపెట్టారు వీళ్ళు. ఈలోపు ఇక ఏరా
పెళ్ళంటే నీ ఇష్ట ప్రకారం చేసుకున్నావు, బిజినెస్ కూడా రావా అన్నాడు పరశురాం. ఎందుకు రాను, వస్తాను, ఒక వారం టైం కావాలంటే హనీమూను గినీమూను ఉంటే వెళ్ళిరా, గినీమూన్ ఏమి లేదులే కానీ హనీమూనే ఉంది అన్నాడు. అయితే వెళ్ళొస్తావా అంటే ఇప్పుడు కాదులే అన్న తర్వాత ఈలోపు వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యి ఫిజికల్గా కూడా కలిశారు. అప్పుడే పిల్లలు వద్దు అని ముందే చెప్పుకున్నారు. మీ డాడీని ఇబ్బంది పెట్టుకో, ఆఫీస్కి వెళ్ళిరా అద్విత్ అంది శ్రీనిధి. అలాగేలే శ్రీ అని భార్యాభర్తలు చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళు. ఇక పొద్దున్నే శ్రీనిధి లేచి ఇంటి చుట్టూ తిరిగి చూస్తుంటే బోలెడంత ప్లేస్ ఉంది. వాచ్మెన్ పెళ్ళాం తన ఇంటి ముందు ముగ్గు పిండితో ముగ్గు పెడుతుంది. అదేంటి నీ గుమ్మం ముందు ముగ్గు పెడుతున్నావు, మా గుమ్మం ముందు ముగ్గేది, మా గుమ్మం ముందు లక్ష్మీదేవి రావద్దా, నీ గుమ్మంలోంచి వస్తే చాలా అని అడిగింది. ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళ ముందు అలాంటి ఏరమ్మా, అవునా నీ చెప్పారా, ఇటీ ముగ్గు పిండి రంగులు అని తీసుకొని చక్కగా ముగ్గు పెట్టి ముగ్గుని ముద్దు పెట్టుకొని బుజ్జిముండ ఎంత బాగుందో అనేసరికి అప్పుడే ఆఫీస్కి బయలుదేరుతూ ఇక అలాగే పరశురాము, అరవింద్, అనిరుద్ధు బయటకు వచ్చారు. ఏరా నువ్వు రావా ఆఫీస్కి అంటే చెప్పాగా డాడీ 4-5 డేస్లో వస్తానని అన్నాడు. అనేసరికి ముగ్గు తొక్కబోతుంటే మావయ్య అంది. అనేసరికి పరశురాం ఇలా చూశాడు. కొడుకులిద్దరూ నవ్వుతూ చూస్తే ముగ్గు మహాలక్ష్మి తొక్కకూడదు, ఈ సిటీలో కూడా ఇంకా నువ్వు వచ్చి పట్నవాసంలో పల్లెటూరి కోడల్లాగా ఇంకా సిద్ధాంతాలు ఏంటమ్మా అన్నాడు పరశురాం. అంటే ఆ మాటకి మనం ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా కొన్నైతే నమ్మాలి మావయ్య, ముగ్గుని తొక్కితే సిరి వెళ్ళిపోద్దంట, తొక్కకుండా వెళ్ళండి, మనం బాగుండాలిగా అనేసరికి ఒకవైపున అమ్మాయి పల్లెటూరు బయట అంటూనే మూఢనమ్మకాలు అంటూనే ముగ్గు తొక్కకుండా వెళ్ళాడు. మనోడు మావులోడు కాదురా అనేసి అన్నలిద్దరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ డే మార్నింగ్కి ఇక అందరూ నిద్ర లేచి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ సమావేశం అయ్యారు. ఈలోపు ఇంట్లో అందరికీ ఆ రోజు తన చేత్తోనే వంట చేయాలని శ్రీనిధి ముందు పుట్టింటికి ఫోన్ చేసి తను హ్యాపీగా ఉన్నానని అన్న వదినకి అమ్మ నాన్నకి బామ్మకి చెప్పి ఇద్దరు కలిసి వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఇక మీరు చల్లగా ఉండటమే మాకు కావాల్సిందని వాళ్ళు చెప్తే వంటగదిలోకి వచ్చింది. కుక్కులు ఇంగ్లీష్ మాట్లాడుతూ అడ్డమైన చెత్త వండుతుంటే ఇక్కడ ఎవరికైనా మాయరోగాలు ఉన్నాయా ఏంది గడ్డి అని అడిగింది. ఇక్కడ అందరూ ఇదే తింటారమ్మా అంటే లే అడ్లే అని చెప్పి చక్కగా పూరీలు, అలాగే గారెలు, అలాగే 4 రకాల చట్నీలు, చక్కగా వేడివేడి ఇడ్లీ, కారపొళ్ళు, చక్కగా వేడివేడిగా దోశలు, అలా 4 రకాల టిఫిన్లు, ఉప్మా అన్నీ చేసి చిక్కటి ఫిల్టర్ కాఫీ, దానికి తోడు కమ్మటి అల్లం చాయ్ పెట్టి టేబుల్ నిండా నింపించేసి ఫ్రూట్ జ్యూసులు నింపించేసి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసింది. అలాగా అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే లో క్లాస్ వాళ్ళు తినే లో క్లాస్ తిండి అని పెద్ద కాళ్ళు రెండో కాళ్ళు వంట వాళ్ళ చేత వాళ్ళు వండించుకున్నాయే తినటం మొదలుపెట్టారు. రేణుకకి మనసు లాగేసి చేతులు కాళ్ళు కొంగర్లు పోవటం మొదలైందే. అయితే ఆ విషయం కొడుకులకు అర్థమయ్యి ఏం మాట్లాడకుండా అరవింద్ అనిరుద్ధ్ మాత్రం నువ్వు వండినయే పెట్టమ్మా శ్రీనిధి అని అవే పెట్టించుకుంటే అద్విత్ కూడా అవే తింటుంటే వెరీ ఎమ్మీ, వెరీ డెలిషియస్, ఇలాంటి ఫుడ్ అసలు మేము ఈ మధ్య తినలా, చిచ్చి అలాంటి లో క్లాస్ ఫుడ్స్ తింటారా, మా తిండి మా ఇష్టమేమో మీకు అనవసరమేమో అనేసి ఇద్దరు వాళ్ళ తిండి వాళ్ళు తినటం మొదలు పెట్టాక పరశురాం ఏమనుకున్నాడేమో ప్రోడక్టర్ లైట్గా తినమన్నాడు, నాకు కూడా అవే పెట్టన్నాడు అక్కడున్న వంటమ్మాయిని. దాంతో వంటమ్మాయి పెడుతుంటే ప్లేట్ మీద ప్లేట్ లాగిచ్చే ఇదేరా లైట్గా తింటామంటే 4 ఇడ్లీ విత్ గీ విత్ కారపొడి విత్ చట్నీ, 2 దోశ ప్లస్ చట్నీస్ ప్లస్ 2 పూరి ప్లస్ 2 వడ, అదే లైట్గా తింటాం విత్ ఫిల్టర్ కాఫీ, అదే కదా విత్ జ్యూస్ అని నవ్వారు కొడుకులు. ఆ తర్వాత మగాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కూడా పద ఆఫీస్కి అంటే అద్విత్ కూడా బయలుదేరి బాయ్ చెప్పి వెళ్ళాడు శ్రీనిధికి. ఆ తర్వాత ఇక కోడళ్ళకి నోరు ఊరిపోవటం మొదలైపోయింది. తింటే తోడుకోళ్ళ ముందు పరువు బద్దేమోనని అందరిని అటు ఇటు వెళ్ళనిచ్చి వేళ్లతో నాకి చూశారు. బాగుంది అనిపించింది, కానీ తింటే మళ్ళీ లో క్లాస్ వాళ్ళు అనుకుంటారని అక్కడి నుంచి వెళ్ళిపోయి తోడుకోవడాలని పలకడివ్వట్లేదు, రేణుక కూడా పలకడించట్లేదు. ఆ తర్వాత ఇక రేణుకకి మనసంతా ఆ టిఫిన్ మీదే ఉంటే గబగబా ఇంట్లో పనివాళ్ళు వచ్చి మిగతా ఆయన ఎత్తుకెళ్ళి తుడుచుకొని తినేసేయటం మొదలు పెడితే వీళ్ళు తొంపదేగా అనుకుంది. ఆ తర్వాత ఇక మధ్యాహ్నం అందరూ ఇంటికే లంచ్కి వస్తారు. లంచ్కి వచ్చేసరికి అలా జస్ట్ డైనింగ్ టేబుల్ నింపేసింది
శ్రీనిధి నింపేసేపాటికి ఆ వంటలను చూసి అలాగే కూర్చుండిపోతే గులాబ్ జాము, అలాగే బాదం ఖీరు, దానికి తోడు కద్దు హల్వా, దానికి తోడు చక్కగా మిర్చి బజ్జీ, అలా రకరకాల స్వీట్లు, హాట్లు, 4 వేపుడు కూరలు, ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి, రోటి పచ్చళ్ళు, పులుసులు, దానికి తోడు ఫ్రైలు, కలగలుపు కూరలు అన్నీ వండి 4 నాన్ వెజ్ కూరలతో సహా నింపేసిందే. ఇక అందరూ ఇంట్లో వాళ్ళు కమ్మగా తినేసి సూపర్ అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. రాత్రికి కూడా అలాగే అందరూ పుల్కాలు, చెత్త గడ్డి, సలాడ్లు, అలాగే అందరూ శాండ్విచ్లు తినే ఫ్యామిలీలో నుంచి ఇవి తినటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత కోడళ్ళు గబగబా ఆ ఒట్టి కూరనే తిని గుత్తొంకాయ కూరనే అమ్మా అనుకున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. అత్తగారు వస్తుందని వాళ్ళు పారిపోయారు. పారిపోయిన తర్వాత ఏదైతే అదైందని ఇంత ఒట్టి ఆవకాయ పచ్చడి వేసుకొని, ఇంత నెయ్యి పోసుకొని, ఇంత ముద్దపప్పు వేసుకొని దొంగలాగా ముసుగు కప్పుకొని తింటుంది కూర్చొని. రేణుక పక్క నవ్వుకొని వెళ్ళారు కొడుకులు ముగ్గురు చూసే. ఆ తర్వాత రోజు నుంచి వంటోళ్ళతో తను కష్టపడి వండుతుంది కదా, మళ్ళీ మీరు 2 మెనూలు వండటం ఎందుకు, మేము వండమన్నయే మామగారు తినేవారు నిన్న వరకు కూడా. ఇక తనేటూ వచ్చిందిగా, తను కూడా ఇంటి కోడలనే కదా, మనలో కలుపుకోవాలనే కదా పాపం, తను కూడా కష్టపడి వండుతుంది, అదే అడ్జస్ట్ అయిపోయి తింటాం, మీరేం వండొద్దులే అనేసరికి ఆ రుచికి వంటోళ్ళు కూడా మైమరిచిపోయి ఎలా వండుతుందా ఏంటా అని అన్నీ అందించడం మొదలుపెట్టారు శ్రీనిధికి. చేతి కింద మిషన్లు, చేతి కింద అన్నీ దొరకటం, వంటోళ్ళు పనోళ్ళు అందించడానికి ఉండేపాటికి టకా వెరైటీలు వండేస్తుంది శ్రీనిధి. అయిపోయిన తర్వాత ఇక ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం పూట అందరూ కూర్చొని ఎవరో బిజినెస్ పని మీద వచ్చారని పరశురామ్ ఇంట్లోనే ఆఫీస్ కట్టించుకొని ఆయన అందులోనే మాట్లాడతాడు. ఇక అరవింద్, అనిరుద్ ల్యాప్టాప్లో వర్క్స్ చేసుకుంటున్నారు. అద్విత్ శ్రీనిధి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే తనకున్న నగల బాక్స్ అంతా తీసి అన్నీ ఒక్కోటి చూపిస్తుంది. కూర్చోబెట్టి అద్విత్కి అవన్నీ చూస్తుంటే ఒకవైపున కోడళ్ళిద్దరూ, అలాగే రేణుక చూస్తుంటే రెండత్తయ్య రెండక్క లోపలికి పిలిస్తే నిన్నే మమ్మీ మిమ్మల్నే వదినా అనేసరికి ఇద్దరు లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత రేణుక అక్కడ కూర్చుంటే ఇది మా అమ్మది, ఇది మా అమ్మమ్మది, దీన్ని పలకసర్లు అంటారు, నాకు ఉండేది, మా అమ్మ పెట్టింది అందే, దీన్ని పతకం అంటారు, నాకు పెట్టారు, పతకం గొలుసు నాకు ఉండేది, ఇది కాసుల పేరు, పెద్ద కాసుల పేరు, నాకు చిన్న కాసుల పేరు ఉండేదిలే, అప్పట్లో వ్యాపారానికి అవసరమయ్యి మీ మామయ్య అమ్మేశాడు అని చెప్పింది నవ్వుకొని. దీనికి ఎన్ని నగలున్నా మా వదినికి దీనికి నగల కక్కుర్తి మాత్రం పోలేదని నవ్వుకున్న తర్వాత ఇక అవన్నీ చూసి వెంటనే కోడల నగల లాంటి మోడల్స్ కావాలని గోల్డ్ షాప్ వాళ్ళకి ఫోటోలు తీసి మరీ ఆర్డర్ పెట్టడం మొదలుపెట్టింది రేణుక. ఈ హడావిడిలో ఉండగా పెద్ద కోడలు లోపల గదిలో ఇన్స్టా రీల్స్ చేసుకుంటుంటే వెళ్ళి తలుపు కొట్టింది శ్రీనిధి. అక్క అని. ఏంటి అని అడిగింది అరుణ. అవును, నీకేంటి, నువ్వు అంత అందంగా ఉంటావు కదా, అంత మంచిగా రీల్స్ చేస్తావు కదా, మరి నీకేంటక్క 1K ఫాలోవర్స్ కూడా అవ్వలేదు అని అడిగితే, కదా ఇంతకీ నువ్వు ఫాలో చేస్తున్నావా, ఇదిగో అన్న తర్వాత మీ 3 పెళ్ళాలు చేస్తున్నారుగా, మీకు బాగానే వస్తున్నాయిగా అమ్మా అందే అరుణ. అన్న తర్వాత నువ్వు చేయాల్సింది అయి కాదక్క, డాన్స్ రీల్స్ చేస్తే బాగుంటాయేమో, నువ్వెంతసేపు ఏం చెప్తున్నావు, నీ మేకప్ కిట్ ఎంత అవుతుంది, నీ మేకప్ యాక్సెసరీస్ ఎంత అవుతుంది, నీ జ్యువెలరీ ఎంత అవుతుంది, అవన్నీ వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కదా, అలా చేయాల్సిందేమో అనేసరికి అవునా అని ఒక 4-5 సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని చెట్లల్లోకి వెళ్ళి డ్యాన్స్ చేసిన తర్వాత ఆ పాటల్ని అప్లోడ్ చేయించితే ప్రతి నిమిషానికి ఒకసారి చూసుకొని, నువ్వు నన్ను మోసం చేసావు, నీకు వచ్చినన్ని నాకేమీ రావట్లేదు, చూసావా నాకు లైకుల మీద లైకులు ఏమీ రాలేదు, నా ఫాలోవర్స్ ఏమీ పెరగలేదు అందే అరుణ. అన్న తర్వాత బావగారితో కలిసి చేస్తే పెరుగుతాయి అక్క, నువ్వు ఒక్కదానివే కదా అనేసరికి నేను చేయమంటే చేస్తాడా ఏంటి, మీ ఆయన్ని చెప్పమను చేస్తాడేమో. ఒరే చెప్పవా అంది అద్విత్ని. ఎవరికి పెద్దన్నకేనా, అప్పుడు కానీ అంటించలే నన్ను అనేసరికి ఇక వెళ్ళి అలిగి ఐ హేట్ యూ, మీ ఇద్దరితో నేను పచ్చి కొట్టానని వెళ్ళి పడుకుంది అరుణ. ఆ తర్వాత ఎప్పుడు తెలుసుద్దో మీ వదినికి
ఇన్స్టాగ్రామ్లో మనకు ఫాలోవర్స్ పెరగాలన్నా లైకులు రావాలన్నా 24 అవర్స్ ఆగాలి కదా అద్విత్ అంది శ్రీనిధి. తెల్లారేపాటికి 500 మంది ఫాలోవర్స్ పెరిగారు. ఇక బోల్డ్ అని కమెంట్స్, బోల్డ్ అని లైకులు వచ్చినాయి. అరుణకే దబా దబా బాధేసి అరవిందం లేపేసింది. చూసావా ఎలా పెరిగారో, ఎలా అయిందో, ఎలా వచ్చారో చూసావా అనేసరికి నువ్వు చూసావా, నువ్వెందుకు పనికిరాదని, పల్లెటూరు బయటని, వేస్ట్ అని నువ్వు మాట్లాడించడం మానేసి తనెందుకు కొరగా అందని అన్న నీ తోడు కోడల వల్లే ఈ రోజున నీకు ఒక్క రోజులో 500 మంది ఫాలోవర్స్ పెరిగారో. మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం అన్నది కాదో, మనం ఎంత పద్ధతిగా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ అరుణ. నువ్వు నాతో చేయొచ్చుగా. ఇది ఎప్పటి నుంచి మన ఇద్దరి మధ్య ప్రేమలు, మన ఇద్దరి మధ్య రిలేషన్స్కి వాల్యూస్ అలాంటివి ఉండవు కదా అరుణ. ఎంతసేపు రేంజ్ మాత్రమే మెయింటైన్ చేస్తాం కదా అనేసి లేచి వెళ్ళిపోయాడు అరవింద్. దాంతో అరుణ మనసు గుచ్చుకుందే. నిజమే కదా, పెళ్ళై ఎన్నాళ్ళైంది, పిల్లలు పుట్టలేదు అని ప్రపంచం అంతా అనుకుంటుంది. కానీ 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి ఒకళ్ళతో ఒకళ్ళం కలుస్తున్నాం. ఆ తర్వాత టైం అంతా నేను ఇన్స్టాగ్రామ్లో తన ఆఫీస్ పనుల్లో అయిపోతుంది. నాన్ ఫెర్టిలేషన్ టైంలో కలిసినంత మాత్రాన పిల్లలు పుట్టేస్తారా? లేదుగా. సైన్స్ పరంగా కాకపోయినా ప్రేమ పరంగా ఏ రోజైనా నేను ఆలోచించానా ఇదే మూర్ఖంగా బిహేవ్ చేశానని అరవింద్తో అరుణ క్లోజ్గా ఉండటం మొదలుపెట్టింది. ఆ తర్వాత నువ్వు అడగవా మీ బావని డ్యాన్స్ చేయమని నాతో అనేసరికి శ్రీనిధి అద్విత్తుని తీసుకుని వెళ్ళి అడిగింది. దాంతో ఇక అరవింద్ రీల్స్ చేయటం మొదలుపెట్టాడు. దాంతో ఇక బాగా ఫాలోవర్స్ పెరిగిపోయి అరుణ చాలా ఫేమస్ అయిపోయింది. వైరల్ అయిపోతున్నాయి వీడియోలన్నీ. అలా మొత్తానికి అరుణ అరవింద్ ఇప్పుడు చాలా బాగుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళు విలువిచ్చే అరుణ అరవింద్ని అర్థం చేసుకుంటుంది. కలిసి తినటం, కలిసి తాగటం, ఆఫీస్కి వెళ్ళాక కూడా భర్తతో మాట్లాడటం, బాగుంటున్నారు ఇద్దరు కూడా. ఈలోపు వల్లి నానా ఆపసోపాలు పడుతూ 100 గ్రాములు వెయిట్ తగ్గటానికి 4 గంటల సేపు చెమట చిందించే 10 మంది ట్రైనర్లు వచ్చి నానా హింసలో పడుతుంటే అయితే వల్లి దగ్గరికి వెళ్ళింది శ్రీనిధి. ఎందుకక్క ఇంత కష్టపడటం అని అడిగింది. ఏం చేద్దాం, ఏం చేసినా నేను తగ్గట్లేదు అనేసరికి ముందు ఆ ట్రైనర్లను మానిపించేయమని చెప్తే అమ్మో వీళ్ళు సిటీలోనే ఫేమస్ ట్రైనర్లు అందే. నిన్ను నేను నెలలో 5 కేజీలు తగ్గిస్తాను, అప్పుడు నువ్వు ఒకవేళ నేను తగ్గించకపోతే మళ్ళీ వేళ్ళనే పిలిపిద్దు కానీ అని చెప్పింది. సరే అంది వల్లి. అనేసరికి నీ వల్ల అవుద్దే అని అడిగింది. అవ్వకపోతే అప్పుడు అనేసరికి మనం అలాంటివి నమ్మవులేమ్మా, లక్షలు వాళ్ళకి తగలేస్తేనే మనకు తృప్తిగా ఉంటుంది, మన సెల్ఫిష్ జీవితమే అంతా అనేసి వెళ్ళాడు అనిరుద్ధ్. నీకేం తెలియదు, నువ్వు మాట్లాడకందా అనిరుద్ధిని, అన్నీ నీకే తెలుసులే, నేను నీ ముందు వేస్ట్ కదా అనేసి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత శ్రీనిధి వల్లి కోసం అని చెప్పి పొద్దున్నే ఫ్యాట్లెస్, షుగర్లెస్, అలాగే ఆయిల్ లెస్ ఫుడ్స్ తయారు చేసి, అది టేస్ట్ మిస్ అయితే వల్లి తింద కాబట్టి టేస్ట్గా మార్నింగ్ తన వరకు వేరే బ్రేక్ఫాస్ట్, తన వరకు వేరే జ్యూసులు, తన వరకు వేరే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వటం. దానికి తోడు ఇక వల్లి చేత బాగా ఏరోబిక్స్ అయ్యి చేయించుతూ డ్యాన్స్లు వేయించి, గంతులు వేయించి, ఆ తర్వాత ఆటలు ఈ ఆటలు అని ఆడిచ్చి వల్లి చేత చెమటంతా కారిపోయేలాగా చేసేపాటికి నెలలో 7 కేజీలు వెయిట్ తగ్గి వల్లే. ఎగిరి గంతేసి అనిరుద్ధిని ఆశాంతం కౌగిలించుకొని ముద్దు పెట్టేసి ఈ డ్రెస్ నాకు పట్టదని, నువ్వు తీసుకొచ్చింది నేను వేసుకోలేదని నీకు ఆ రోజు కోపం వచ్చిందిగా, నీ వేసుకున్నాక కూడా లూజ్ వచ్చింది, చూడు ఈ డ్రెస్సు ఈ జన్మకి నాకు పట్టదనుకున్నాను తెలుసా అనేసరికి అవునులే, ఎందుకు పనికిరాని తోడుకోడలు, వేస్ట్, లో క్లాస్దే అని మీ అమ్మకి చెప్పావు కదా ఆ రోజున పల్లెటూరు బయటని, మరి ఆ బయట వల్లే ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు అనేసరికి ఎంతసేపు మన గురించి మనం ఆలోచించుకోవాలి, సెల్ఫిష్గాని మీ అమ్మ చెప్పింది అన్నావు, అదే సెల్ఫిష్గా ఆలోచించుకోమని చెప్పిన మీ అమ్మ రేపొద్దున నీ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో నువ్వు మర్చిపోతున్నావు అనేపాటికి ఐఎమ్ సారీ అంది వల్లి అనిరుద్ధ్తో. నేను చేసే పనులు నీకు నచ్చవు కదా వల్లి అనేసరికి ఇంకెప్పుడు అలా మాట్లాడనని వాళ్ళిద్దరు కూడా క్లోజ్ అయ్యి బాగుండటం మొదలుపెట్టారు. ఇలా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండటం, రేణుక కోడళ్ళతో కలిసి షాపింగ్కి, సినిమాకి వెళ్ళి రావటం, సరదాగా రోజులు గడిచిపోతున్నాయి. ఈలోపు ఇక పరశురామ్ ఒకసారి ఆయన న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతూ 10 రోజులు బిజినెస్ పని మీద వెళుతున్నానని పవర్ ఆఫ్ అటార్నీ అల్లుడికి ఇచ్చి, ఇక్కడ కొన్ని కాంట్రాక్ట్స్ మనం ఒప్పుకొని ఉన్నాం, అలాగే కొంతమంది క్లయింట్స్ వస్తారు, బిజినెస్ డీలింగ్స్ కొన్ని తెగ్గొట్టేయాల్సి ఉంది, నాకు ఫోన్ చేసి నువ్వు దగ్గరుండి చూసుకో, నీకు తెలుసు కదా అంటే ఓకే అంకుల్ అన్నాడు సుధీర్. 3 కొడుకుల్ని తీసుకుని ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ఆయన వెళుతున్నానని చెప్పి వెళితే 3 భార్యలు టాటా బాయ్ బాయ్ చెప్పారు. అంతే. సుధీర్ ఈలోపు ఆ పవర్ ఆఫ్ అటార్నీ
ఫెటార్ని పక్కన పెట్టి ఆస్తి మొత్తం అప్పటికే కింద కొన్ని దొంగ డాక్యుమెంట్లు పెట్టి తన పేరు మీద రాయించేసుకున్నట్టుగా క్రియేట్ చేసేసి ఇంటికి వచ్చి ముందు బట్టలు సర్దుకొని మీరు రెడీగా ఉంటే రమ్మనమన్నారా అంకులు అని అడిగింది రేణుక. సామాను బయటికి ఇసిరేస్తాను, వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి మొదలైందో లైఫ్ జర్నీ అక్కడి నుంచి బాబ్బా 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 బాబ్బాబ్ అని అడుక్కుంటూ స్టార్ట్ చేద్దురు కానీ అనేసరికి పిచ్చగా ఉందా నీకు అని అడిగారు అరుణ వల్లి. ఎవరికే పిచ్చి పిచ్చిగా ఉంది మీకా అని అడిగాడు సుధీర్. బాగా అన్నావు అని వచ్చింది వందన బయటికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఇప్పుడు మీరు లో క్లాస్ వాళ్ళు, నా కాళ్ళు పట్టుకోండి మీరందరూ కలిసి అనేసరికి శ్రీనిధి అక్కడికి వచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అందే. తప్పే ఉందే, నా మొగుడు నిన్నాళ్ళ నుంచి మీ మొగుళ్ళు నానా మాటలు అన్నప్పుడు లేదు. నీ మొగుడు లో క్లాస్ వెదవ కాబట్టి, చీప్ ఫెలో కాబట్టి, కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టి, నా మొగుళ్ళు నీ మొగుడు కూలోళ్ళలాగా వచ్చే మా మీద పెత్తనాలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి, ధర్మభిక్షం వేస్తే తింటున్నారు కాబట్టి అన్నారేమో. అయితే ఏంటంటే ఇప్పుడు అని అడిగాడు అరుణావల్లి. గెంటి పడేయండిరా బయటికి అనేసరికి జుట్టు పట్టుకొని వీళ్ళ నలుగురిని కట్టుబట్టలతో కనీసం వాళ్ళ నగలు అవి ఏమీ తీసుకొని ఇవ్వకుండా గెంటేస్తుంటే గబగబా శ్రీనిధి పైకి వెళ్ళి తన సూట్ కేసు తన బట్టలు తీసుకొని గబగబా కిందకు వచ్చిందే. కిందకు రాగానే ఎవరికి కావాలి దీని ముష్టి సూట్ కేసు అని బయటికి ఇసిరేశారు. ఇసిరేసిన తర్వాత నలుగురు బయటకు వచ్చి పడ్డారు. ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీద కుంభవర్షంలో నిలబడిపోయారు. నిలబడిపోతే పేగులు తెగిపోయేంత ఏడుపు వచ్చింది రేణుకకే. కూతురు గెంటి పడేయండిరా అన్న మాట ఆమె చెవుల్లో మారు మోగుతుంది. వెంటనే ఫోన్ చెయ్యాలి. ముందు కోడళ్ళ కార్డులు పెట్టి చూస్తే డిక్లైన్ అని కొడుతున్నాయి. గుమస్తాను కూడా బయటికి గెంటేశారు. గెంటేసిన తర్వాత శ్రీనిధి ముందు ఆ సూట్ కేసు ఓపెన్ చేసి బస్ స్టాండ్లో వెతికితే ఆ సూట్ కేసులోనే తనకు పుట్టింటోళ్ళు ఇచ్చిన నగలు, అలాగే వచ్చేటప్పుడు అన్నిచ్చినటువంటి డబ్బులు ఒక 50,000 శ్రీనిధి దగ్గర ఉన్నాయి. ముందు ఒక హోటల్లో రూమ్ తీసుకొని వెళ్ళి హోటల్లో దిగి ముందు వాళ్ళ ఫోన్లు సిమ్ములు కూడా బ్లాక్ అయిపోయినాయి. వేరే ఒక కొత్త సిమ్ము తీసుకొని అద్విత్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పేపాటికి వెంటనే అనిరుద్ధ్కి, అరవింద్కి, పరశురామ్కి ఈ విషయం చెప్పేపాటికి ఎమర్జెన్సీ ఫ్లైట్లు వేసుకొని బయలుదేరిపోయారు. బయలుదేరేపాటికి తెల్లారైపోయింది. వచ్చేపాటికి తెల్లారైపోతే వస్తూనే పెద్ద సివిలు, క్రిమినల్, ఇంటర్నేషనల్ లాయర్లతో మాట్లాడుకుంటూ పరశురామ్ ముందు హోటల్ దగ్గరకు వచ్చాడు. ఏమైందంటే జరిగింది మొత్తం చెప్పి కొట్టారు, తిట్టారు, గెంటేశారు, జుట్టు పట్టుకొని ఇలా మాట్లాడారని చెప్పిన తర్వాత ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. వెంటనే అక్కడికి వెళ్తే ఇంకా సుధీర్ చేత అవమానాలు పొందాల్సి వస్తుందని ఆయన వెళ్తాను, షూట్ చేసి పడేస్తానంటే కొడుకులు ఆపేసి పోనివ్వు డాడీ వదిలేసే అన్న తర్వాత కొడుకుల కార్డులు ఆయన కార్డులు మొత్తం డిక్లైన్ అయిపోయిన తర్వాత ఒక్కళ్ళ ఫోన్లు పనిచేయటల్లా. దాంతో కోడళ్ళు వేరే సిమ్ములు తీసుకొని ముందు వీళ్ళ ఫోన్లు వేసేసాక పెద్ద లాయర్ని కన్సల్ట్ చేస్తే 25 లక్షలు అడ్వాన్స్ ఇమ్మన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చి వాళ్ళు డాడీ, పోనీ వదిలేసే, నువ్వైనా మమ్మల్ని నమ్మలేదు కదూ డాడీ, కొడుకులుగా మమ్మల్ని నమ్మకుండా ఎవడో వచ్చినా బయట నుంచి వచ్చిన వేస్ట్ వెధవని నమ్మి వాడికి అప్పచెప్పావా డాడీ? పవర్ ఆఫ్ అటార్నీ వాడికి రాసి ప్రాపర్టీస్ అన్నీ వాడి పేరు మీద, షేర్లన్నీ వాడి పేరు మీదకి ఎలా మార్చావు డాడీ? నువ్వు అంత ఆలోచన జ్ఞానం లేకుండా ఎలా ఉన్నావు డాడీ? మమ్మల్ని అంటావని అడిగారు కొడుకుల. దాంతో ఆయనకి ప్రాణం చచ్చిపోయిందే. ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఒకసారి శ్రీనిధి నగలు తీసి మామగారి చేతిలో పెట్టబోతుంటే ఆగు, అంత కర్మేం పట్టిందే, మా అమ్మ వాళ్ళు లేరా ఏంటి అని అరుణావల్లి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశారు. ముందు అరుణ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి అరవింద్ని తీసుకొని ఇల్లరికి వచ్చేయమన్నారు. అదేంటి నా షేర్లు ఉన్నాయిగా ఇవ్వండి అంటే, ఆ షేర్లు మేము నీ పేరు మీద పెట్టింది లేదు, ఆ రోజు వీళ్ళు అడిగింది లేదు, నీ సిచ్యువేషన్ అంతా బాగుంటే ఒక రోజుకి ఇచ్చేవాళ్ళమేమో, ఈరోజు నువ్వే అడుక్కు తినేలాగా ఉంటే నీ పేరు మీద మేమెలా షేర్లు పెడతాం? నువ్వు వస్తావా నీ మొగుడిని తీసుకొని రా, లేదంటే కనుక నీ ఇష్టం అంటే వెళతానంటే నువ్వు వెళ్ళిపో అన్నాడు అరవింద్. అంటే నేనంత చీప్ మనిషిని కాదులే అరవింద్, నేను ఇంకా అరుణని కాదు, అరుణ ఎప్పుడో చచ్చిపోయింది, మీకో నమస్కారం, మీ ప్రాపర్టీకో నమస్కారం, దయచేయండి అందే వాళ్ళ అమ్మా నాన్నల్ని. వల్లి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. వల్లి వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడకుండా నుంచుంటే వల్లి వాళ్ళ అమ్మ అనిరుద్ధ్కి డివోర్స్ ఇచ్చి పడేవే, ఇంకెందుకు వీడు రూపాయికి పావలాకు కూడా చెల్లడు వీడు, ఇప్పుడు వీడు వేస్ట్, వీడు జీరో, వీడి దగ్గర ఉండి నువ్వేం చేస్తామంటే నాన్నకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే
నన్ను వదిలేస్తావా మమ్మీ? ఆబ్వియస్గా వదిలేస్తాను. ఆ సంగతి వాడికి కూడా తెలుసు, నీ బాబుకి. డబ్బు ఉందనే నేను వాడిని చేసుకున్నాను. డబ్బులు లేవనుకో నా దృష్టిలో ఎవడైనా జీరోనే. నీ మొగుడైనా నా మొగుడైనా సరే. వస్తావా రా, నా ప్రాపర్టీ అందే. నువ్వు వాడికి విడాకులు ఇచ్చి నువ్వు వచ్చి మేము చూసిన సంబంధం చేసుకో, నీ ఆస్తి నీకు పెడతా. అంతేకాని ఇలా అయితే కుదరదంటే వెళితే వెళ్ళిపో, విడాకులు ఇచ్చేస్తానన్నాడు అనిరుద్ధం. ప్రాణం పోయినా నిన్ను వదిలి నేను వెళ్ళను. నా మొగుడే నాకు కావాలే. నువ్వు ముందుక్కడి నుంచి నడువు బయటకు అనేసింది వల్లి. దాంతో ఇక శ్రీనిధి నగలు తీసుకోక తప్పలేదు. రేణుకకి వెన్నులో వణుకు మొదలైంది. ఒకానొక రోజు ఇలాగే తన నగలమ్మి పెట్టిన వ్యాపారం ఇవాళ ఇంత వెన్నుపోటుకి గురయ్యారు కూతురు దగ్గర. ఇవాళ మళ్ళీ కోడల నగలతో మొదలు పెడుతున్నాం, ఏమవుద్దో ఏంటోనని తీసుకెళ్ళి ఆ నగల్ని తాకట్టు పెట్టడం కాదు, అమ్మేయండి మావయ్య అని చెప్తే, థ్యాంక్స్ అమ్మా అన్నాడు ఆయన. చిచ్చి, మీరు నా నాన్న లాంటి వారు, మీరు నాకు దానికి చెప్పటం ఏంటి అనేసింది. 25 లక్షలు వచ్చినాయి. ఆ 25 లక్షల రూపాయలు లాయర్కి ఇచ్చేసి, అసలు ఎలా వాడి పేరు మీదకి ఆస్తి వెళ్ళుద్దే, నా వైఫ్ పేరు మీద షేర్స్ ఉన్నాయి, అవి నేను ఎవరికి అథారిటీ ఇవ్వలేను, ఎందుకంటే నా వైఫ్ సైన్లు చేయలేదు కాబట్టే. నా పెద్ద కోడలు, రెండో కోడలు, అలాగే నా మూడో కోడల పేర్ల మీద కూడా నేను షేర్లు పెట్టించాను. నా కొడుకుల పేర్ల మీద షేర్లు ఉన్నాయి, అవి ఎవరి పేరు మీద వాళ్ళెవరూ రాయలేదు. నేను రాసిన సైన్తో మొత్తం ఎలా మారిపోద్ది అని అడిగాడు లాయర్ని. అడిగితే చాలా డబ్బు ఖర్చు అవుద్దండి, చాలా పెద్ద పెద్ద కోర్టులకు వెళ్ళి పెద్ద లాయర్లు వాదిస్తే కానీ అవ్వదు, అది కూడా 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి పరశురామ్ గారు అని చెప్తే, నేను ఆ 50% ఛాన్స్ కూడా వదులుకోవటానికి రెడీగా లేనన్నాడు ఆయన. సరే మనమైతే కేసు వేద్దాం అని ఆ 25 లక్షలు తీసుకున్నాక వీళ్ళు ఇప్పుడు హోటల్ రూమ్లో ఎన్ని రోజులని ఉంటారో, వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి, వీళ్ళు ఎక్కడికని వెళ్తారు, పర్వాలేదు డాడీ మేమేదో ఒక జాబ్ చూసుకుంటాంలే అన్న తర్వాత, ఏ జాబ్స్ చూసుకుంటారా మీరు ఇంత బతుకు బతికి అన్నాడు పరశురామ్. పర్వాలేదులే అన్నాక, మీరు తప్పుగా అనుకోనంటే నేను ఒక మాట అనొచ్చా, మా ఊరు వెళ్దామా, వెకేషన్ ట్రిప్ లాగా మా ఇంటికి వెళ్దామా అంది శ్రీనిధి. అన్నాక ఎవరు ఏమీ మాట్లాడలేదు. మీరు ఇంకేం మాట్లాడొద్దు, మాట్లాడితే నా మీద ఒట్టే. కొన్నాళ్ళు మా ఇంటికి వెళ్ళి మనసులు కాస్త స్థిమిత పడిందాకా, ప్రశాంత పడిందాకా అక్కడ ఉండొద్దాం, ఆ తర్వాత మీరే డెసిషన్ తీసుకుంటారో తీసుకుందరు కానీ అంది శ్రీనిధి. అనేసరికి ఎవరు ఏం మాట్లాడలా. అంత బ్రతుకులు బ్రతికిన వాళ్ళని ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్ళలేక మొత్తానికి ఏసీ బస్సులో టికెట్లు బుక్ చేసి వాళ్ళ ముందు తినటానికి ఏమైనా ఇప్పించి, వాళ్ళకు ముందు పుట్టింటి వాళ్ళకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పిందే. గబా గబా ఇల్లంతా శుభ్రం చేయించేసి వీళ్ళ కోసమని అన్నీ దులిపిచ్చేసి వంటలన్నీ వండి రెడీగా ఉన్నారు. వస్తూ వస్తూ సాయి, కాశీపతి కలిసి వాళ్ళెలా కాలినడకన వస్తారని క్యాబులు బుక్ చేసుకుని వచ్చి క్యాబుల్లో ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకుని వెళ్ళగానే లక్ష్మి, నందిని, రమణమ్మ సాదరంగా ఆహ్వానించారు. కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి, కాశీపతి నావి మీవి సైజులు ఒకటే బావగారు, కాకపోతే నేను ప్యాంటు షర్ట్లే వాడతానండి అనేసరికి ఏం మాట్లాడకుండా పరశురామ్ బట్టలు మార్చుకొని ఆయన కట్టుకునేటటువంటి పంచ షర్టు వేసుకున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత భర్తను అలా చూసేసరికి రేణుకేమీ మాట్లాడలేక మౌనంగా దిగులుగా కూర్చుండిపోయింది. లక్ష్మి బట్టలు రేణుకకిస్తే నందిని బట్టలు అరుణకి అలాగే వల్లికి ఇచ్చింది. ఇక అరవిందో, అనిరుద్ధో ఆలోచించుకుంటూ కూర్చుంటే సాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని, బాధపడద్దు, దిగులు పడద్దు, లైఫ్ ఇక్కడతో ఎప్పుడూ ఆగిపోదు, అంటే నువ్వెందుకు ఇంత చదువుకొని ఇక్కడ ఉంటున్నావు అని అడిగితే, అమ్మా నాన్నకు ఒంట్లో బాగోదు, నన్ను వెళ్ళమంటారు, నేను వెళ్తే వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళ సిచ్యువేషన్ నాకు తెలుసు, టైంకు మందులు వేసుకోరు, హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు, నా భార్య చాలా కలిగిన ఇంట్లోనే పుట్టింది, చాలా మంచిది, కొంచెం తింగరదంతే, నేను లవ్ మ్యారేజే చేసుకున్నాను, తను జాబ్ చేసుకుంటుంది, ఏదో ఇలా గడిచిపోతుంది అని చెప్పాడు సాయి. సాయిని చూసిన తర్వాత వీళ్ళకి చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. ఆ తర్వాత అద్విత్ బాధపడుతుంటే శ్రీనిధి ఏంటిదంతా అనేసరికి, నిన్నెంతో బాగా చూసుకోవాలనుకున్నా నిధి అన్న తర్వాత, నువ్వుండగా నాకేమైంది, ఈ నిధికి ఎప్పుడు దిగులు రాదులే అనేసేసరికి, ఇప్పుడేంటంట కొన్నాళ్ళు ఇక్కడ ఉందాం, తర్వాత వెళదాం, మీరు చదువుకున్నారు, పెద్ద పెద్ద కాలేజీల నుంచి పాస్ అవుట్లు అయ్యారు, మీకు ఉద్యోగాలు రావా, ఆ వచ్చే ఉద్యోగాలతో మనం హ్యాపీగా ఉండలేమా, మేము చేస్తాం అవసరమైతే ఉద్యోగాలు, మేము చదువుకోలేదు అనేసింది శ్రీనిధి. ఈలోపు వల్లి, అరుణ కలిసి ఏం చేస్తావని అడిగారు నందినిని. జాబ్ చేసుకుంటానుగా అని అడిగింది. అడిగితే, మనం ఇన్నాళ్ళుగా ఖాళీగా కూర్చుని తిన్నామే కానీ ఏ రోజు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోలేదు, నా శాలరీ తనేం అడగడు సాయి, అత్తయ్య మామయ్య కూడా అడగరు, నా దగ్గరే ఉంటుంది అని చెప్పింది. ఇవాళ మన దగ్గర అలా రూపాయి ఉన్నా కూడా ఈ గతి పట్టకపోను కదో, మనం కూడా ఆఫీస్ విషయాల్లో కలగ చేసుకొని అంతంత చదువులు చదువుకున్నాం, అలా వదిలేసామే తప్ప ఎప్పుడూ
అర్థం చేసుకోలేదు కదో అని బాధపడ్డారు అరుణ వల్లి కూడా. ఆ తర్వాత అందరికీ భోజనాలు అయిపోయినాయి. భోజనాలు అయిపోయిన తర్వాత పరశురాం లాయర్లతో మాట్లాడి ఆ విషయం ఈ విషయం అని చెప్తూ ఉన్నాడు. ఈలోపు రేణుక దిగులుగా కూర్చుంటే రమణమ్మ పక్కనే కూర్చొని నీ తల్లి లాంటి దాన్నమ్మా అని ధైర్యం చెప్పింది. వాళ్ళ కుటుంబం వీళ్ళకి చాలా చాలా నచ్చేసింది. ముందు ముఖ్యంగా వాళ్ళ మంచితనం. కొడుకులు పరశురాం దగ్గరికి వెళ్ళారు. బాధపడద్దు డాడీ, భయపడకండి, మీరు టెన్షన్ పడి హెల్త్ పాడు చేసుకోకండి అని చెప్పారు. చెప్పిన తర్వాత లక్ష్మి గోరింటాకు రుబ్బి తీసుకొచ్చి అలా కూర్చోబెట్టి వల్లికి అరుణకి దగ్గరికి రమ్మనమని వాళ్ళని ముద్దు చేస్తూ చేతిలో గోరింటాకు పెట్టి మందారంలా పండితే మంచి మొగుడు వస్తాడంట, అదంట ఇదంట అని కథలు చెప్తూ వాళ్ళని బాధలోంచి బయటికి తీసుకొస్తుంటే అవునా ఆంటీ అని అడిగితే అవునమ్మా మీ తాతయ్య కూడా నాకు అలాగే వచ్చాడంది రమణమ్మ. అవునమ్మా నాకు మీ అంకుల్ అదుగో వచ్చాడు అలాగే మీ కాశీపత్ అంకుల్ అని నవ్వుతూ గోరింటాకు పెట్టి వాళ్ళని మామూలు చేసేసారు. ఆ తర్వాత రేణుకను కూడా రండి అంటే వద్దులేండి అంటే చచ్చ ముత్తైదు గోరింటాకు వద్దనకూడదు రండి అని పెట్టి అలా వీళ్ళని మామూలు మనుషుల్ని చేయటానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. గుండెకి తగిలిన గాయం చాలా పెద్దది నాన్న, ఆ గాయాన్ని రేపకుండా వాళ్ళని నార్మల్ చెయ్యాలని సాయి కూడా కాశీపతికి చెప్పాడు. ఆ తర్వాత తెల్లారి సాయి నందిని ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మీతో పొలానికి వస్తానండి అని పరశురాం అంటే మీరా మట్లోక మీకేం పనండి అన్నాడు కాశీపతి. 2 ఎకరాల్లో నుంచి బయలుదేరిన తన ప్రస్థానం గురించి పొలం గట్టు మీద కూర్చొని ఆయనకి చెప్పి నా కొడుకులు నేను వాళ్ళని నమ్మలేదనుకుంటున్నారు, నిజానికి నా కొడుకులు యువరాజులు, నా కొడుకులు కష్టపడలేరు, నా కొడుకులు బాధపడకూడదు, వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నేనేం అనుకోను, వాడు కూలోడు లో క్లాసోడు అల్లుడు కింద నుంచి పైకొచ్చాడు, వాడు వెన్నుపోటు పొడవడు అనుకున్నాను, వాడు మేనేజ్ చేస్తాడు హ్యాండిల్ చేస్తాడు అనుకుని వాడికి అప్పచెప్పానే తప్ప నా కొడుకుల అసమర్థులు చేతగాని వాళ్ళని నేను అప్పచెప్పలేదండి అన్నాడు పరశురాం. ఆ మాట ఏదో మీరు పిల్లలకే చెప్పండి, నా వరకే నేను ఒకటే అనుకుంటాను బావగారు, మన మనసులో చాలా బరువులు మనం మోయకూడదు, పిల్లలకి మనం ఏ సిచ్యువేషన్లో ఇలాంటిది చేశామో వాళ్ళకి తెలియాలి, వాళ్ళు తెలుసుకుంటేనే తప్పు ఒప్పులు అర్థం చేసుకోగలుగుతారని చెప్పాడు కాశీపతి. వెళ్ళాక పరశురాం అటు ఇటు తిరుగుతూ కొడుకుల్ని దగ్గరికి పిలిచి ఇలా అని చెప్పాడు. చెప్పిన తర్వాత కొడుకులు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఒళ్ళో తల పెట్టుకొని కూర్చున్నారు. అన్నాళ్ళ తర్వాత బాధపడద్దు డాడీ, మీరు టెన్షన్ తీసుకోకండి, ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని అడిగితే లాయర్కి ఫోన్ చేశాను నాన్న, ₹1,00,00,000 కట్టాలంటున్నాడు, ₹1,00,00,000 కడితే 50% ఛాన్సులు ఉన్నాయి కేసు గెలవటానికి అంటున్నాడు, లేదంటే ఆస్తి మొత్తం పోయేలా ఉందని చెప్తున్నాడంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం డాడీ, వదిలేసేయండి, ఇప్పటికే 25 లక్షలు శ్రీనిధి నగలు పెట్టి కట్టడమే మనం చేసిన తప్పు, ₹1,00,00,000 అంటే మాటలా డాడీ, ఎక్కడి నుంచి తీసుకొస్తాం, మనకు మాత్రం ఏమున్నాయని తీసుకొస్తాం, వద్దు డాడీ, ఇంకా మేము చదువుకున్నాం, ఏదో ఒక జాబ్ చూసుకుంటాం, మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాం, మనకేమైనా కొత్త నాన్న, కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమే కదా, బ్రతుకు మళ్ళీ అక్కడి నుంచో మొదలైంది అనుకుంటే సరిపోద్దని వీళ్ళు అనుకుంటున్న మాటలు సాయి విన్నాడు. విని కాశీపతి దగ్గరికి వెళ్ళి ఇదంట విషయం అని చెప్తే అయ్యో పాపం అంటే అయ్యో పాపం అంటా వింటున్నానా, ఆ డబ్బులు మనం ఇవ్వొద్దా అన్నాడు. నోరు ముయ్యరా, ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావురా ₹1,00,00,000 అంటే, ఎంత చెల్లెలైతే మాత్రం పిచ్చి పట్టిందా ఏంటి నీకు అన్నాడు కాశీపతి. అదేంటి నాన్న, చెల్లెలకి 5 ఎకరాల పొలం ఇవ్వాలి, అది అమ్మేసినా 50 లక్షలు వస్తాయి, బ్యాంకులో నీ పేరు మీద 50 లక్షలు ఉన్నాయి, అవి ఇవి కలిపితే ₹1,00,00,000 దానికి ఇవ్వచ్చు, లేదు నీకు అది కూడా ఇష్టం లేదు అనుకుందాం, దాని పొలం అమ్మకు, ఒక 50 లక్షలు బ్యాంకులో నీ పేరు మీద ఉన్నాయి తియ్యి, దానికి తోడు ఒక 10 ఎకరాల పొలాన్ని తాకట్టు పెడదాం, ఎలాగోలాగా కష్టపడి తీరుద్దాం, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నేను నీ మీద ఆధారపడక్కర్లేదు, నందినికి జాబ్ ఉంది, మేము ఎలాగోలా బ్రతుకుతాం, నేను ఇప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు, కష్టం వచ్చింది నాన్న మన ఇంటి ఆడపిల్లకి, వాళ్ళు ఎలా బ్రతికిన వాళ్ళు నాన్న, ఇలా వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది నాన్న, ఏసీల్లో పడుకున్న వాళ్ళు మన ఇంట్లో ఫ్యాన్ల కింద పడుకోలేక చల్లగాలని చెట్ల కింద పడుకుంటున్నారు నాన్న, పట్టు పరుపుల మీద పడుకున్న వాళ్ళు కింద మనం వేసే బొంతల మీద ఎముకలు గుచ్చుకుంటుంటే పడుకోలేక వాళ్ళు పడే నరకం చూడలేకపోతున్నాను నాన్న, నేను మనిషిని ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాన్న, మనం ఎప్పుడైనా కూడా మనుషులు అంతా బాగున్నప్పుడు ఉండే బంధుత్వాలు చుట్టరికాలు కాదు నాన్న, కావలసిందే మనుషులు బాధల్లో ఉన్నప్పుడు మేమున్నామని ఆదుకునే హస్తమే స్నేహహస్తమైన, బంధువుల హస్తమైన ఎవరైనా అంటాను నాన్న నేను అన్నాడు. అనేసరికి
నా ఇష్టము నీ ఇష్టం కాదు, కోడలేమంటదో అనేసరికి ఏమీ అన్నాం. అది ఎన్నిసార్లు నేను కాలేజీలో ఉన్నప్పుడు వచ్చిందో, నన్ను ఎన్నిసార్లు అయ్యి అని తెచ్చిపెట్టిందో, నా పెళ్ళైన దగ్గర నుంచి నా సొంత చెల్లెల్లా ఉందో నాకు తెలుసు. ఇచ్చేయండి మామయ్య, అవసరమైతే 20 ఎకరాలు అమ్మి దానికి ఇచ్చేయండి, ఏం పర్వాలేదు, మన బతుకు మనం బతుకుదాం అనేసరికి ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా దీన్ని అని నవ్వాడు కాశీపతి. లక్ష్మీ రమణమ్మ కూడా ఇవ్వయ్యా అన్న తర్వాత తెల్లారేపాటికి సాయి కాశీపతి వెళ్ళి 50 లక్షలు బ్యాంకులో డ్రా చేసుకొని 10 ఎకరాల పొలం తాకట్టు పెట్టి అవసరమైతే ఇంకొక 30 ఎకరాలు తీసుకొని మనం సొంత కవులుకి వేసుకుందాం నాన్న అని చెప్పాడు సాయి. ఆ తర్వాత తీసుకొచ్చి ఆ 1 కోటి రూపాయలు పరశురాంకి ఇవ్వబోతుంటే, వద్దండి, ఆ డబ్బులు వెనక్కి వస్తాయో రావో కూడా తెలియదు, 50% ఛాన్సులు అంటున్నారు అనేసరికి సాయి, అంకుల్ ఒక మాట అడగనా, 50% ఛాన్స్ అయితే ఉంది కదా, తెలివైన వారు మీరు, ఆ 50% ఛాన్స్ని మనం ఎందుకు వదులుకోవాలి? మీరు ఎవరికీ అన్యాయం చేయలేదు అంకుల్, మీరెవరిని మోసం చేయలేదు, మీరు తెలుసుకోలేనిదల్లా తన మన అనే తేడా మాత్రమే, మన అనే వాళ్ళ విలువ తెలుసుకోలేకపోవటమే. డబ్బు అనే దాంతో నిజానికి వచ్చేది పరపతి కాదు అంకుల్, శత్రువులు. దాంతోపాటు మనకి తెలివి అనేది, జ్ఞానం అనేది కూడా శూన్యమైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. మీరు చాలా పెద్దవారు, తెలివైన వారు, మంచివారు, వచ్చిన అవకాశాన్ని మనం వదిలేసుకోకూడదు అంకుల్. పోనివ్వండి, మనకి రాసి పెట్టుందనుకోండి, భగవంతుడు మన అందున ఉన్నాడనుకోండి, మీ ఆస్తి మొత్తం మీకు వస్తుంది. లేదనుకోండి, ఇందులో మా చెల్లెలకి మేము ఇవ్వాలనుకుందే 5 ఎకరాల పొలం డబ్బులు ఉన్నాయి, మిగతాయి మేము ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాం. మీరు మా కుటుంబం కాదా? మనుషులు సంతోషంగా ఉన్నప్పుడు కాదంకుల్, బాధలో ఉన్నప్పుడే మన అనేవాళ్ళం ఒకళ్ళకొకళ్ళం తోడు కాకపోతే ఎలాగా, మనందరం ఒక ఫ్యామిలీ కాదా, మీరు కాదంటానికి వీల్లేదనేసరికి అది కాదని అరవింద్, అనిరుద్ధ్, అద్విత్ చెప్పపోయినా వినకుండా 1 కోటి రూపాయలు ఇచ్చేశారు సాయి కాశీపతి. ఆ ఎత్తుకెళ్ళి లాయర్కి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కేసు గెలిచి తీరాలని పరశురాం పట్టుకొచ్చున్నాడు లాయర్నే. దాంతో పెద్ద పెద్ద లాయర్లు లా పుస్తకాలు తిరగేసుకొని మొత్తానికి కేసు వీళ్ళకి ఫేవరబుల్గా అయ్యేలా ఎట్టి పరిస్థితుల్లో చేయాలని లాయర్లు కూడా కత్తి సాము చేయటం మొదలుపెట్టారు. ఇక రేణుకైతే శాంతం దేవుళ్ళందరికీ మొక్కేసిందే, ఒకవైపున బామ్మ జపాలు చేయటం మొదలుపెట్టింది. లక్ష్మి నీ అత్తారిల్లు చల్లగా ఉండాలని శ్రీనిధి చేత వ్రతాలు, నోములు, పూజలు అన్నీ చేయించడం మొదలుపెట్టింది. ఇక ఒకవైపున వల్లి, అరుణ అయితే అక్కడున్న దేవుళ్ళందరికీ మొక్కేసుకున్నారు. ఈలోపు ఉన్నట్టుండి ఒకసారి అలా విలేజ్లో వాకింగ్కి వెళ్ళొద్దామని అందరూ వెళ్ళొస్తుంటే పిల్లలతో గోళీలు ఆడుకుంటూ అరుణ లేచి నుంచొని కళ్ళు తిరుగుతున్నాయని నుంచుంది. ఏమైందే అంది వల్లి. పీరియడ్ స్కిప్ అయినాయి, ప్రెగ్నెంట్ అయినట్టున్నాను అందే. వాట్ అన్నాడు అరవింద్. అదేంటి మంచిప్పుడు రాలేదన్నావు, ఇప్పుడు వస్తే తీయించుకోమంటావా? అది కాదు అన్నయ్య, వదిలేసే, ఇప్పుడు వాడు వచ్చే టైం కూడా లక్కీ టైం అయితే వాడు లక్కీ చామే కదూ అన్నారు అద్విత్, అనిరుద్ధ్. అంతే కదా అంది వల్లి. అనేసరికి ఇక గొంతు ఎండిపోతుంది అంది అరుణ. అనేసరికి ఇక్కడ రారా, ఇక్కడ ఎవరిదో ఒకళ్ళు ఇల్లు కనపడుతుంది, వెళదామని అరవింద్ వెళ్ళి అలా తలుపు కొట్టాడు. షాక్. తలుపు కొట్టేసరికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కావ్య ఎంత కొప్పేసుకొని నూనె కారిపోతూ 7వ నెల ఏమో అనుకుంటా, ఇంతెత్తు పొట్టేసుకొని ముక్కు కారిపోతూ ఒకళ్ళని సంకలో వేసుకొని వచ్చి నుంచొని షాక్ అయిపోయింది అరవింద్ని చూసేసరికి ఎవరే ఆ వచ్చింది అనుకుంటూ బయటకు వచ్చింది కావ్య వాళ్ళ అత్త అనుకుంటా ఆవిడ. ఎవరో అత్తయ్య అనేసరికి ఏంటి బాబు, మా ఆవిడ కళ్ళు తిరుగుతున్నాయి అంటే మంచినీళ్ళ కోసమనే, మంచినీళ్ళంటే వెళ్ళి తీసుకురాపో అనేసరికి అక్కడికి కావ్య మొగుడు అనుకుంటా వచ్చి చెప్పులు ఇప్పాడు. నల్లగా పొట్టిగా బట్టతలతో భయంకరంగా ఉన్నాడు. చూసేసరికి ఏంటి ఇక్కడి నుంచో నువ్వు మీటింగు అన్నాడు. అనేసరికి ఈ అమ్మాయి మా కోడలు బాబు, పేరు కావ్య, వీళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తాడు, మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అని ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, అదిగో ఆ సంఖలో ఉంది మా మనవడే, ఈ అమ్మాయి ఇప్పుడు 7వ నెల కడుపుతో నీళ్లు పోసుకొని ఉంది లేవలేక అంటే అరవింద్ ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయాడు. మా అబ్బాయిది గవర్నమెంట్ జాబులయ్యా అని కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళెత్తరా అని ఎవరు వీళ్ళు అంటే ఆ అమ్మాయికి కళ్ళు తిరిగినాయి అంట్లే అంటే అయితే మజ్జిగ ఇవ్వండి అనేసరికి ఆ నిజమే, పొయ్యి గొడ్డకాడ పేడెత్తేసి పిడకలకని కలిపాం కదా, అదో పక్కకు దోసేసి ఆల్రెడీ నేను మజ్జిగ కలిపే ఉంచా కానీ ఆ చిలికిన మజ్జిగ కాసిన పోసుకొని తీసుకురాపో అని పంపించింది కావ్యనే వాళ్ళత్త. పంపించేసరికి కావ్య మజ్జిగ తెచ్చిస్తే అరుణ తాగి ఏమైందమ్మాయి నీకని నాడి పట్టుకుంటే మీ ఆవిడ కడుపుతో ఉందయ్యా అని చెప్పిన తర్వాత
చెప్పానా అంది అరుణ. ఇప్పుడు తేలిగ్గుందా అమ్మా అన్నాక పర్లేదన్న తర్వాత సరేనండి వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి ఆ విషయం అస్సలు అరుణకి తెలియనట్టే అరవింద్ ఏం మాట్లాడకుండా మౌనం వహించేసి అక్కడి నుంచి వచ్చాడు. చూస్తూ కూడా కావ్య ఎవరో తెలిసి కూడా అద్విత్ అనిరుద్ధ్ కూడా సైలెంట్ వహించేశారు. ఆ రోజున నిన్ను కోల్పోకుండా ఉండుంటే నూరమ్మనగానే వచ్చుంటే మాత్రం ఈ గతి పట్టేది కాదు కదన్నా అనేసారు ఇద్దరు. ఎవరి రాతలకు ఎవరు బాధ్యుల్లే పదండి అనేసి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత అరుణకి 5వ నెల వచ్చింది. 5వ నెల వచ్చేసేపాటికి వాళ్ళ పల్లెటూరు తీరిగానే అందరినీ పిలిపించి వాళ్ళకున్నంతలోనే అరుణకి సీమంతం జరిపించి ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఫోటోలు వీడియోలు తీయించారు. తీయించేసరికి అరుణ ఆనందానికి అవతులు లేవు. వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి చెప్తే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, దానికి మేమేం చేస్తాం అనేసి వదిలిపడేశారు. అయితే మరీ పూసేయకండి అమ్మా, పూసేయకండి, వాళ్ళు సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు అంది శ్రీనిధి. ఓసి పిల్లో రేపొద్దున నువ్వు గనవు మరి, మేం గనలేదు మరి అనేసారు వాళ్ళు. అన్న తర్వాత అరుణ నా కడుపులో వాడు నువ్వు లక్కీచాం అవ్వాలమ్మా, నువ్వు లక్కీచాం అవ్వాలరా బంగారం, నువ్వు లక్కీచాం అవ్వాలరా, రేపే లాస్ట్ హీరింగ్ అమ్మ, తాతయ్య డాడీ వాళ్ళు వెళ్తున్నారు, నువ్వు బయటకు వచ్చేసరికి మనయన్నీ మనకు రావాలరా అని చెప్తుంటే వీళ్ళందరూ దేవుడి దగ్గర కూర్చున్నారు. పరశురాం మొత్తానికే బయలుదేరి వెళ్తుంటే ఏమీ కాదు అంకుల్, నాకు నమ్మకం ఉంది, అంతా మంచి జరుగుద్ది, వెళ్ళండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు సాయి. నందిని అంతా మంచి జరుగుద్ది, వెళ్ళండి అంకుల్ అని చెప్పింది. బావగారు బాధపడద్దు మీరు అని చెప్పిన తర్వాత రమణమ్మ ఏం కాదయ్యా, వెళ్ళేటప్పుడు గ్రామదేవతకి దండం పెట్టుకొని వెళ్ళండి, అంతా మంచి జరుగుద్ది అని చెప్పింది. దండం పెట్టుకొని అక్కడి నుంచి కొడుకుల్ని తీసుకొని బయలుదేరి వెళ్ళాడు పరశురాం. వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత పరశురాం వాళ్ళు కేసు గెలిచారు, అల్లుడు కేసు ఓడిపోయాడు. అంతే. ఆ విషయం తెలియగానే వెంటనే అద్విత్ బయటకు వచ్చి శ్రీనిధికి ఆ విషయం సాయికి ఫోన్ చేసి చెప్పేసరికి ఎగిరి గంతేసి సాయినేమో నందిని కౌగిలించుకొని ఆశాంతో లక్ష్మి కాశీపతి చేతులు పట్టేసుకొని బామ్మ కూడా దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని గోడకు ఆనుకుండిపోయింది. రేణుక ఆశాంతం దేవుడు ముందు పడిపోయింది. మేమెవరికి ఏ రోజు ఏ అన్యాయాలు చేయలేదయ్యా, రూపాయి ఒకళ్ళకి పెట్టలేదేమో కానీ తండ్రి ఎప్పుడు ఎవరి రూపాయి తినలేదయ్యా, నువ్వు ఉన్నావని నిరూపించావయ్యా అని పడిపోయింది. నా కొడుకో కూతురో లక్కిచ్చామని అరుణ పొట్ట మీద చేయి పెట్టుకొని ముద్దులు పెట్టుకోవటం మొదలు పెడితే వల్లే ఎగిరి గంతేసి ముందు వెంటనే వీళ్ళు మొక్కులు తీర్చుకోవటం మొదలుపెట్టారు. ఈలోపు పరశురాం అక్కడ లాయర్తో మాట్లాడటం అయిపోయిన తర్వాత కార్డులన్నీ డిక్లైన్ అయిన కార్డులు మళ్ళీ వర్క్ చేయటం మొదలుపెట్టినాయి. వెంటనే వెళ్ళి పవర్స్ అన్నీ తీసుకున్నారు వీళ్ళు. లాయరు ఆ కేసు వాదించినందుకు 5 కోట్ల రూపాయలు తీసుకుంటే లాయర్కి ముందు చెక్కు మీద సంతకం పెట్టాడు ఆయన. పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పల్లెటూరికి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నవన్నీ క్లియర్ చేసి ఇచ్చినటువంటి సాయి వాళ్ళ 1 కోటి రూపాయలు ఇచ్చేసి అక్కడి నుంచి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఎప్పటికీ మిమ్మల్ని మాత్రం జీవితంలో మర్చిపోము, 6 నెలలు మా జీవిత కాలంలో మేమేంటో మాకు మీరు గుర్తు చేశారో అని పరశురాం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి అక్కడున్న మొక్కులన్నీ ఆడోళ్ళన్నీ తీర్చేసుకున్న తర్వాత బయలుదేరి తిరిగి సిటీకి వచ్చాడు. మళ్ళీ తిరిగి ఆయన పవర్ ఆయనకు వచ్చింది. ఆయన కుర్చీలో ఆయన కూర్చున్నాడు. తిరిగి ఇంటి దగ్గరకు వస్తే వాచ్మెన్ సెల్యూట్ చేసి మీ రంగులు ముగ్గులు మీకే ఉంచానమ్మా అంది. శ్రీనిధి పకపకా నవ్వింది. ఇల్లంతా శుభ్రం చేయించేశారు. ఇంట్లో పెద్ద హోమం చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత కూతురు నాన్న నీ అల్లుడు ఏదో తెలియక చేశాడు, క్షమించు నాన్న అని వచ్చేపాటికి నా దృష్టిలో నువ్వెప్పుడో సచ్చావే, చచ్చిన వాళ్ళతో నేను మాట్లాడటానికి ఇంకేముంది అనేసి నెత్తి నీళ్లు పోసుకొని పంతుల్ని పిలిపించి అక్కడికక్కడే పిండాలు వదిలేశాడు ఆయన. ఆ తర్వాత రేణుక డైరెక్ట్గా హీల్ చెప్పు తీసుకొని కొట్టింది కూతుర్ని అల్లుడిని. ఇంకొకసారి ఇంటి దరిదాపుల్లోకి వస్తే మర్యాదగా ఉండదని పని వాళ్ళని పెట్టి గెంటేసింది. అక్కడికి వాళ్ళేం నష్టపోలేదు, బాగానే పిక్కారు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇంకా అది చాలదని నా షేర్ నాకు వస్తుందిగా, నా వాటా నాకు వస్తుందిగా అందే. ఇక్కడ ఎవరి షేర్లైనా ఎవరి వాటాలైనా ఇది పిత్రార్జితం కాదు, నా స్వార్జితం, నేను పెడితేనేలే కానీ వచ్చేది, బయటికి నడవమన్నాడు పరశురాం. ఆ తర్వాత ఇక పెద్ద కోడలికి 7వ నెల వచ్చింది. చాలా గ్రాండ్గా అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా సీమంతం జరిపించారు. మళ్ళీ అరుణ వాళ్ళ అమ్మా నాన్న వస్తే ఇంకొకసారి నా ఇంటి దరిదాపుల్లోకి వచ్చినా, ఇంకొకసారి నాకు మీరు అమ్మా నాన్నలని ఎవరికైనా చెప్పినా మర్యాదగా ఉండదు, మీ షేర్లు వద్దు మీరు వద్దు, బయటికి నడవమంది అరుణ. మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న వస్తే ఒక మాట నేను నిన్ను అడగనా,
నువ్వు ఒక మాట అన్నావు, మ్యారేజ్ అనే కాంట్రాక్ట్లో నా మొగుడితో నేను కలిసి ఉండటానికి నా మొగుడికి మొత్తం పోయింది కాబట్టి ప్రాఫిట్ లాస్ ఇన్కమ్ గురించి మాట్లాడుకోవాలంటే ఉపయోగం ఏంటి వీడితో అని అడిగావు. ఇప్పుడు నేను అసలు నీతో మాట్లాడాలంటే నాకు వచ్చే ప్రాఫిట్ ఏంటి? ముందు బయటికి నడవ్వమ్మా అందే అమ్మనే. అన్న తర్వాత అలా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అరుణ డెలివరీ అయింది, బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత ఇంట్లో అందరూ హ్యాపీ. రేణుక ఇక కోడళ్ళతో సంతోషంగా ఉండటం మొదలుపెట్టిందే. ఈ అరుణ సీమంతానికి బాబు పుట్టిన తర్వాత సాయి, నందిని, లక్ష్మి, కాశీపతి, బామ్మ అందరూ వచ్చి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ తర్వాత పరశురాం ఇన్నాళ్ళుగా తన అన్నని చెల్లెల్ని చూడటానికి కూడా వెళ్ళలేదని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి అన్నను ఆశాంతం కౌగిలించుకొని పలకరించి అన్న దగ్గర చాలాసేపు కూర్చున్న తర్వాత ఎలా ఉన్నావన్నయ్య అని అడిగితే, ఆ రోజున నువ్విచ్చిన డబ్బులు పెట్టేరా, స్థలాలు కొన్నాను, ఆ డబ్బులు పెట్టే కాస్త నేను ఎలా ఉంటుందో ఏంటో రేపొద్దున పరిస్థితి అన్నట్టు స్థలాల మీద పెట్టానురా, పెట్టేపాటికి ప్రాపర్టీల మీద పెట్టేపాటికి ఇదిగో ఈ రోజున అయ్యే మంచి రేటు వచ్చినాయి, దాంతోనే పిల్లాడిని అమెరికా పంపించాను, పిల్లకి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశాను, నేను ఇల్లు కట్టుకున్నాను, మీ వదిన నేను నా రిటైర్మెంట్ డబ్బులతో పెన్షన్తో హ్యాపీగా ఉన్నాం, నీ వల్లే, నీ చెయ్యి మంచిది పరుసు అన్నాడు వాళ్ళ అన్నయ్య. ఆ తర్వాత చెల్లెల దగ్గరికి వెళ్ళి చెల్లెలకు పసుపు కుంకాలు బట్టలు పెడితే, నీ హస్తవాసి మంచిదన్నా, ఆ రోజు నువ్వు ఇచ్చిన డబ్బులు మీ బావ ఇంకా రాలేదని వెళ్ళి ఒక ల్యాండ్ కొన్నాను, మా పిల్లలు కూతుళ్ళు కొడుకులు మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి మీ బావ అతి తెలివితేటల వల్ల ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాసేస్తే గెంటేశారన్నా, ఓల్డేజ్ హోమ్లో అనాథాశ్రమంలో ఉండాల్సిన స్థితిలో ఆ రోజు నువ్వు ఇచ్చిన డబ్బులు నా స్త్రీధనం అనుకొని నేను ఏ స్థలం మీద పెట్టుబడి పెట్టానో అమ్మితే 5 కోట్లు వచ్చినాయి, అవి పెట్టే మా అనారోగ్యాలన్నీ నయం చేయించుకొని ఆపరేషన్లు చేయించుకొని ఇదిగో ఈ ఇల్లు కట్టించుకొని కారు కొనుక్కొని మిగతా డబ్బులు మా పేరు మీద వేసుకొని జీవితం ఇలా గడిచిపోతుంది, నువ్వే లేకపోతే మేమేమైపోయే వాళ్ళమన్నా అంది వసంత. అనేసరికి పరశురాం ఇహ నుంచి మీరు వస్తూ వెళుతూ ఉండాలని వాళ్ళకి చెప్పి ఆ తర్వాత ఇన్నాళ్ళ నుంచి తమతో కలవనందుకు సారీ చెప్పుకుని వచ్చాడు. రేణుకకు పుట్టింటి వాళ్ళు ఎవరూ లేకపోవటాన ఆమంతేం వెళ్ళలేదు. ఆ తర్వాత ఇక లాయర్లను పిలిపించి ఏ రోజు ఎలా ఉంటుందో అని ఉన్న ప్రాపర్టీ మొత్తం కూడా 3 కొడుకుల పేర్ల మీద 3 20% షేర్లు పెట్టించి ఆయన పేరు మీద ఒక 20% పెట్టించుకొని ఎంత దాంట్లో తమకు హెల్ప్ చేసిన కోడలు అన్న సాయి పేరు మీద 10% షేర్లు రాశాడు. నాకు ఇవ్వటం ఏంటి అంకుల్, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులంటే? లేదు సాయి, నువ్వు అంద నిజం. ఏంటో తెలుసా, మనకు అన్నీ ఉన్నప్పుడు మన పక్కన ఉండేవాళ్ళు కాదు మన నిజమైన స్నేహితులు బంధువులు, ఏమీ లేనప్పుడు మనకు అండగా ఉంటారు చూసావా, వాళ్ళే నిజమైన స్నేహితులు. పట్నవాసంలోకి వచ్చిన పల్లెటూరు కోడలు ఎలా బ్రతుకుద్దా, బ్రతకలేక వెళ్ళిపోద్దేమో అనుకున్నాను నీ చెల్లెల్నే. పట్నవాసంలో ఉండే మమ్మల్నే పల్లెటూరు తీసుకొచ్చి 6 నెలల పాటు ఉంచి మాకే జీవితం విలువల్ని నేర్పి పంపించారో, కష్టకాలంలో ఆదుకున్న మిమ్మల్ని ఏ రోజుకి నా ప్రాణం ఉండగా మర్చిపోని, ఇది నువ్వు కాదంటానికి వీల్లేదని 10% షేర్ సాయికి ఇచ్చిన తర్వాత అనిరుద్ని పిలిచి, ఇదిగోరా ఈ 10% షేరు నీకు అప్ప చెప్తున్నాను, ఆ రోజు గుర్తుందా మనం కోర్టు దగ్గరికి వెళ్ళబోయేటప్పుడు మనం కరెక్ట్గా కాడెక్కుతున్నప్పుడు ఓ పిల్లాడు పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చాడు, వాడెవరో నీకు గుర్తులేడు, కానీ వాళ్ళ అమ్మ నాన్న ఒక మాట అన్నారు, 15 ఏళ్ల తర్వాత మాకు పుట్టిన ఒకగానొక్క పిల్లాడు బాబు, నువ్వు ఆపరేషన్ ఛాన్స్ బట్టే అంత పెద్ద కిడ్నీ ఆపరేషన్, మా కొడుకు బతికాడయ్యా, బడికి వెళ్తున్నాడు, మీరు చల్లగా ఉంటారు బాబు, మీరు ఏ పని మీద వెళ్తున్నారో ఆ పని విజయవంతం అవుద్దే, మీకు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయని, నువ్వు చేసే మంచి పనులే పుణ్యమై ఈ రోజున తిరిగి మళ్ళీ మన ఆస్తి మనకి తిరిగి వచ్చిందేమో, ఇక నుంచి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని నిన్ను నేను అడగను, ఎటు నాన్న డాక్టర్ చేయలేకపోయాడని కదా నీ బాధ, ఇక నుంచి ఈ 10% షేర్స్ మీద వచ్చే కోట్ల రూపాయల డబ్బుల్నే నువ్వు సేవా కార్యక్రమాలకు వాడుకో అని అనిరుద్ కప్ప చెప్తే అనిరుద్ చాలా సంతోషపడిపోయాడు. ఆ తర్వాత అరుణకి మళ్ళీ పాప, వల్లికి కమల పిల్లలు, ఆ తర్వాత శ్రీనిధికి ఒక పాప బాబు పుట్టారు, నందినికి ఒక బాబు పాప పుట్టారు. ఆ తర్వాత వీళ్ళందరూ ఇలా హ్యాపీగా ఉంటుంటే కాశీపతి ఇంకో 10 ఎకరాలని 50 ఎకరాల పొలం చేసుకున్నాడు వాళ్ళ ఊరిలోనే. ఇలా సంతోషంగా కాలం గడిచిపోతూ వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. రేణుక కోడళ్లతో పిల్లలతో సంతోషంగా ఉంటుంటే పెద్ద కోళ్ళు, రెండో కోళ్ళు, మూడో కోడలు కూడా ఇక మీదట మేము ఇంట్లో ఉండమత్తయ్య, పిల్లల్ని కేర్ టేకర్ని పెట్టుకొని మీరు చూసుకోండి అని చెప్పి ఆవిడకి అప్ప చెప్పేసి ముగ్గురు కూడా ఆఫీసులకు వెళ్ళి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ముగ్గురై కూర్చొని 3 సెక్టార్లు వాళ్ళు చూసుకోవటం మొదలుపెట్టారు.
మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇక కొడుకులు 3 సెక్టార్లు, కోడళ్ళు 3 సెక్టార్లు, పైన ఎండీగా పరశురామ్ చూసుకుంటూ ఉండేసరికి ఆఫీసు ఇంకా డెవలప్ అయ్యి వాళ్ళు నేషనల్ వైడ్గా చాలా పెద్ద గ్రేట్ పొజిషన్కి వెళ్ళిపోయింది వాళ్ళ ఆఫీసు. ఎప్పటికైనా సరే ఎవరు ఎన్ని అన్యాయాలు చేసినా మనమంటూ తప్పు చేయకుండా ఉంటే భగవంతుడు మనని గెలిపిస్తాడు అనే శ్రీనిధి అన్నమాట, వాళ్ళ అన్నయ్య అన్నమాట, వాళ్ళ నాన్న అన్నమాట చెవుల్లో మారుమోగుతూనే ఉండేది పరశురామ్కి ప్రతిరోజు. ఆ రోజు నుంచే మంచి బుద్ధి కలిగి దాన ధర్మాలతో డబ్బుందనే అహంకారాన్ని పక్కన పెట్టి మన అనే వాళ్ళతో కలిసిపోయి ఉంటాం. ప్రేమ అనురాగాల విలువ తెలుసుకోవటం, డబ్బు ఉన్నప్పుడు కాదు లేనప్పుడు నిజమైన మనుషుల బుద్ధులేంటో బయటపడతాయి. ఎవరి గుణగణాలు ఏంటనేది మనుషుల్ని చూసి అంచనా వేయకూడదని బాగా తెలుసుకున్నారు ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.